శ్రీశ్రీ అంటే కవిత్వము ఒక తీరని దాహం, ఆరుద్ర అంటే త్వమేవహం, దాశరథి అంటే కోటి రతనాల వీణ. అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే ఆధునిక ఆంధ్ర సాహిత్య విశ్లేషకుడు. ఇక కాళోజీ అంటే తెలంగాణ గొంతుక. మరి సదానంద కలువకొల సదానంద అంటే రాయలసీమ మాండలికానికి ఒక జీవనాడి. మరి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నటువంటి గాలి గుణశేఖర్ నాయుడు గారి ప్రత్యేకత ఏమిటి? ఆయన గురించి తెలుసుకునే ముందు మనము ఆయన గురించి సంగ్రహంగా కొన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరు కథ రాస్తారు, ఒకరు నవలు రాస్తారు, ఒకరు సాహిత్య విమర్శ రాస్తారు, కొందరు విశ్లేషణ రాస్తారు, కొందరు విమర్శన గ్రంథాలు రాస్తారు, కొందరు పరిశోధన వ్యాసాలు రాస్తారు. కానీ గాలి గుణశేఖర్ నాయుడు గారు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగాను ప్రయత్నం చేసి సఫలీకృతమైనటువంటి ఒక పెద్ద రచయిత. అదేవిధంగా దాదాపు 80 పుస్తకాలు రాసి సొంత ప్రతి అంటూ ఒక్కటి వేయకుండా మొత్తం పబ్లిషర్ ద్వారా ప్రతి పుస్తకాన్ని ప్రింట్ చేయగలిసినటువంటి ఘనపాటి మన గాలి గుణశేఖర్ నాయుడు గారు. ఇప్పుడు ఆయనతో మన సాహిత్యం ఛానల్ ద్వారా చిన్న చిట్ చాట్ అంటే మాటా మంతి జరుపుతున్నాము. నమస్తే గుణశేఖర్ సార్. నమస్కారం సార్. మీరు దాదాపు 4 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఒక రచయితగా గుర్తింపు పొందినటువంటి మీరు బాల్యం ఎలా గడిచింది సార్? బాల్యం అందరిలాగే, కాకపోతే నాకున్న నేపథ్యంలో ఏమంటే అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న రోజులు అవి. నేను పుట్టినప్పుడు మొదట ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పుట్టాను. మళ్ళా ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు పెరుగుతూ ఉన్న దశలో అది ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది తిరుత్తని. నేను స్వస్థలం తిరుత్తని మీ స్వస్థలం. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినప్పుడు తర్వాత 1960లో అక్కడ ఉద్యమాలు చెలరేగాయి తమిళనాడులో. అంటే మద్రాసుతో సహా మనకు కావాలని పొట్టి శ్రీరాములు గారు అప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నారు. మద్రాసు, తిరుపతి, తిరుత్తని అన్నీ కలిపినటువంటి ప్రాంతం మాది అని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ వచ్చారు. అందులో మాపో శివజ్ఞానం అని ఆయన ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆయన రాజకీయ నాయకుడు. అతడు బాగా రాశాడు, వ్యాసాలు రాసి. అప్పుడు ఆయన వచ్చి ద్రవిడ ఉద్యమాలతో లింక్ ఉండేవాడా? ద్రవిడ ఉద్యమాలు ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన చేసినది ఈ విధంగా అన్నమాట. అప్పుడు మళ్ళా కమిషన్ ఒకటి వేశాడు ఆయన, నెహ్రూ గారు. వేసిన తర్వాత ఈయన వాళ్ళ దగ్గర బాగా వాదించి తాను ఏమేమి చెప్పదలుచుకున్నాడో ఆ మాపో శివజ్ఞానం చెప్పాడు. మొత్తం మీద ఆ విధంగా వాళ్ళేదో ఆయన మాటలు బాగున్నాయి లేదా సక్రమంగానే ఉన్నది అనే ఉద్దేశంతో తిరుపతిని మాత్రం మినహాయించి మద్రాసు, తిరుత్తని 60లో చేర్చారు. 1960లో 60 మార్చిలో చేర్చినప్పుడు నేను 1వ తరగతి జూన్లో చేరా. 60 జూన్. ఓకే. అంతవరకు అది తెలుగు ఎక్కువగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రాంతమే కాకుండా అందరు తమిళులు కూడా
తెలుగే చదువుతున్న రోజులు అవి. అక్కడికి నా జాతకం రాసినటువంటి ఆయన ఇంకా ముందు అరకోణం దగ్గర ఉన్న వ్యక్తి, ఆయన పెళ్ళై తమిళుడు, కానీ తెలుగే చదువుకున్నాడు, తెలుగులోనే జాతకం రాశాడు, చక్కటి తెలుగు, చక్కటి దస్తూరి. నిజానికి మీరు తమిళనాడు ప్రాంతంలో ఉన్నప్పటికీ తెలుగుతోనే ఎక్కువ అనుబంధం అక్కడ ఉండేది. అది విషయం. అప్పుడు తర్వాత చేరిన తర్వాత 1వ తరగతిలో అంటే అది యథాప్రకారం బలవంతంగా తీసుకెళ్ళి నేను కొంత 6-7 నెలలు ముందుగా చేరాను, అందువల్ల ఎక్కువ వేశారు, ఇది వయసు కూడా ఎక్కువ వేశారు. అలా వేసినప్పుడు మా అమ్మ లాక్కు వెళ్ళేది, అది అప్పటి నుంచి కొంత గుర్తుంది ముఖ్యమైన విషయాలన్నీ. అలా వెళ్ళినప్పుడు అలా వెళుతూ దండోప్రాయం కూడా, అది ఉపాయాన్ని కూడా ప్రయోగించి కొట్టి తీసుకెళ్ళేది. అక్కడ ఒక సౌభాగ్యం అని ఒక పంతులమ్మకు అప్పగిస్తే ఆమె కూడా కొంతసేపు ఆ బడిత పూజ చేసేది. చేసిన తర్వాత కొంతకాలానికి ఏమైందో తెలియదు కానీ 1వ తరగతి ఆఖరికి వచ్చేటప్పటికి నేను స్కూల్ అంటే ప్రేమగా అనిపించింది నాకు. అది కూడా కొంత గుర్తు నాకు. అక్కడ 3వ తరగతికి వచ్చేటప్పటికి ఆ ఉపాధ్యాయులు 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు శుక్రవారం సాయంత్రం ఆ గంట సేపులో ఒక 5-6 మంది, ఇంకా కూడా ఎక్కువైనా చిన్న చిన్న కథలు చెప్పాలి. ఆ చెప్పడం అనేది ఒకటి పెట్టి అందులో బాగా చెప్పేవాడికి ఏదో ఇస్తామని, అలా అని బహుమతి కూడా ఇస్తామని. సరే నేను అలా, అప్పుడు ఏమైంది, ఏం చేయాలి దానికి, వాళ్ళు చెప్పారు అక్కడ ఒక శాఖా గ్రంథాలయం ఉంది, అక్కడికి వెళితే అన్ని రకాలైన శాఖా గ్రంథాలయం పోయేంత వయసు సార్ అప్పుడు? 3వ తరగతి కదా. గ్రంథాలయానికి అప్పుడే అది రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్ళాలి నేను. ఓకే. ఆ రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్ళేటప్పుడు ఆ గ్రంథాలయంలో అప్పట్లో తెలుగు పుస్తకాలు చాలా ఉండేవి. అవును, తిరుత్తణిలో అప్పుడు దాదాపు తమిళము తక్కువగా ఉండేది అప్పుడు దాంతో పోలిస్తే. ఇంగ్లీషు కొద్దిగా, ఈ తమిళము ఉండేది, తమిళం దాని తర్వాత తెలుగు తర్వాత. అక్కడికి వెళ్ళినప్పుడు చందమామ ఇటువంటి కథలు, ఈ గ్రంథాలే కాకుండా తెనాలి రామకృష్ణ కథలు, బట్టి విక్రమార్క కథలు, ఇటువంటివన్నీ కూడా, మర్యాద రామన్న కథలు, పాపన్న కథలు, ఇవన్నీ కూడా చదువుతూ ఉండి నేను ప్రతి వారం నేను మాట్లాడేవాడిని. ఓకే, పుస్తకాలు అది ఆ కథలు, అక్కడ ఏదో కథ చదివింది దాన్ని చెప్పేవాడిని. అది ఎలా చెప్పానేమో నాకు గుర్తుకు రావడం లేదు, కానీ అలా చెప్పడంలో ఏంటంటే ప్రతి వారం నాకు అవకాశం రావాలని ఉన్నాను. దానికి తగినట్టు మిగతా పిల్లలు అంత సాహసించేవాడు కాదు. మీరు అప్పుడు చెప్పడం అనేది అలవాటు అప్పుడే. అప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రతి వారం నాకు అవకాశం ఉండేది. తర్వాత వాళ్ళు చిన్న నాటికలు వేయించేవాళ్ళు. అలా నాకు బాగా గుర్తున్నది ఏమంటే కృష్ణరాయబారం కానీ షూ మేకర్ అని ఒక ఇంగ్లీషు, ఆ స్కిట్ రెండింటిని కూడా చేసి షూ మేకర్గా నేనే. అంటే అప్పుడు ఏబిసిడి కూడా నేర్చుకోలేదు, కానీ అయినా ఆ నాటకం వాళ్ళు చదివి కంఠత పట్టడం, చెప్పడం. ఈ ఇందులో మాత్రం ఏమిటంటే తెలుగు కృష్ణరాయబారంలో మొదట కృష్ణుడు వేషం ఇచ్చారు. అంటే నేను అప్పటికి బాగా చూస్తున్నారు, వీడు దాటికి ఏదో మాట్లాడుతున్నాడు. కానీ దుర్యోధనుడికి ఒక పద్యం ఉంది అందులో, శేష పద్యం. ఏమును వారు పంచుకుని ఆ సూది మనం మోపినంత కూడా నేను ఎవరు పోనేసి శేష పద్యం ఒకటి. పద్యాల మీద ఒక పట్టు, అది అతను పలకలేకపోయినాడు, దుర్యోధన క్యారెక్టర్ చేసేవాడు. శేష పద్యాన్ని అప్పుడు మీకు అవకాశం, అప్పుడు నాకు ఇచ్చి ఆ కంఠత పట్టడం వల్ల సరే అది దుర్యోధనుడిగా నేను, ఆయన కృష్ణుడిగా నటించాం. అప్పటి నుంచి ఏమైందంటే ఒక రకంగా ఆ ప్రాథమిక విద్యాభ్యాసంలో మన ఆ ఉపాధ్యాయులు చేసినటువంటి ప్రోత్సహించినటువంటి వ్యవహారమే ఈనాటి నేను. ఓకే, అది ఇప్పుడు ఆ విధంగా మీరు బాల్యంలోనే చెప్పాలంటే కళకు సంబంధించి కానీ, రచనకు సంబంధించి కానీ, సాహిత్యానికి సంబంధించి కొంత పరిచయము, దాని మీద ఆసక్తి అన్నీ ఉన్నాయి. ఇక చదువు అయితే మరి అకాడమిక్గా ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? మొత్తం టోటల్ మీ ఎడ్యుకేషన్? బిఎస్సి యాక్చువల్గా సైన్స్ గ్రాడ్యుయేట్ని, ఆ తర్వాత ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి తెలుగు లిటరేచర్ లాంగ్వేజ్, ఎంఏ తమిళం లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్. సంస్కృతంలో కోవిద అనేటటువంటి సంప్రదాయ డిగ్రీ అది. డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ అని ఒక ఇది ఉండేది ఇంటర్నేషనల్ తమిళ్ ఇన్స్టిట్యూట్లో. అది చేరడంలో ఉద్దేశం ఏమిటంటే, అంటే నేను అప్పటికే మొదలు పెట్టున్నాను ఈ అనువాద సాహిత్యం చాలా అంతవరకు.
పైగా తమిళంలోనే నా మొదటి కవిత పబ్లిష్ అయింది, తెలుగు కాదు. ఆహా. నేను అంతవరకు తమిళము స్కూల్లో చదివింది కాదు, అంత అక్కడ ఉన్న మౌఖికంగా వాతావరణం వచ్చింది. నేను నేర్చుకున్నది. 9వ తరగతి అది నేను చేసినప్పుడు తమిళంలో. అది ప్రసిద్ధ వారపత్రికే. అది వచ్చింది కూడా చాలా మంది ఆశ్చర్యపోయారండి, ఇది ఎట్లా ప్రింట్ అంతే అయింది. కదా. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే కొన్ని రాలేదు, వదిలేశాను. నేను అప్పుడు పట్టించుకోలేదు. కానీ చదువు అనేది ఆటంకం లేకుండా బాగా కొనసాగింది. అవును, ఎక్కడ బ్రేక్ ఏం లేదు. ఎక్కడ బ్రేక్ లేదు. తర్వాత టీచర్గా పనిచేస్తారా? టీచర్గా కాదు కానీ బిఎస్సి అంతకుముందుగా బైపీసీ చేసుకుని, అంటే నాది మ్యాథమెటిక్స్లో ఎప్పుడు 100 వచ్చేది. ఆ మ్యాథమెటిక్స్ టీచర్ మాకు ఐచ్ఛిక పాఠ్యాంశాన్ని ఒకటి ఉండేది 10వ తరగతిలో. అది ఫిజిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని 2 అంశాలు. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమంటే మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చి, నువ్వు 100కు 100 తెచ్చుకునేవాడు, ఇలా తీసుకొస్తే నీకు స్టేట్ ర్యాంక్ కూడా రావచ్చు నీకు, అది తీసుకో అంటే ఫిజిక్స్ అనేది కొత్తగా వినిపించింది నాకు. ఓకే ఓకే. అంటే భౌతిక శాస్త్రమైనా ఫిజిక్స్ అనే మాట మ్యాథమెటిక్స్ ఎప్పుడు వింటూ ఉన్నది కదా. ఆయన మా ఇంకొక బాగా తెలిసిన టీచర్, ఆయన చెప్పాడని అటు వెళ్ళిపోయినాం. అది కూడా టర్నింగ్ పాయింట్ అనుకోండి, ఎందుకంటే 46 మార్కులే వచ్చింది అది ఎస్ఎస్ఎల్సీలో. సరే, ఆ తర్వాత ఈయన బైపీసీ అయిన తర్వాత మా నాన్నగారేమో మెడిసిన్లో చేరమన్నాడు. మెడిసిన్లో చేరడానికి ఆ రోజు ఏమిటంటే అర్హత 75% ఉండాలి, 15,000 కట్టాలి డొనేషన్ లేకపోతే వాళ్ళు పాలిటీషియన్కో. మోస్ట్లీ 90% సీట్స్ అలా ఫిలప్ చేసేవాళ్ళు వాళ్ళు. డొనేషన్ లేకుండా? డొనేషన్ కాదు, లంచమే అది లెక్క. వీళ్ళే అప్పుడు కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్. మా నాన్నగారు దాన్ని సిద్ధపడ్డారు. ఇంకా ఆయనకైతే ఆర్కాడ్ వీరాస్వామి అని తెలుగు, ఆర్కాడ్ వీరాస్వామి బాగా నోటెడ్ పర్సన్. ఆయన మాకు కొంత దూర బంధువు అవుతాడు. ఆయన ఏం చేశాడు, ఆయన వెళ్తాను 10,000కి ఇచ్చేస్తాడు. ఏదో వీరాస్వామి సన్స్ అని బుక్ పబ్లిషర్స్ ఉన్నారు, వాళ్ళు కాదు. ఆర్కాడ్ వీరాస్వామి అంటే వేలూరు ఆర్కాడ్, అక్కడ ఎమ్మెల్యే చాలా కాలం ఉండి మినిస్టర్గా ఉండి కొంతకాలం ఆయన కరుణానిధికి సెకండ్ దీంట్లో కూడా ఉండేవాడు. అయితే నాకు వద్దన్నాను, అలా వచ్చే సీటు వద్దు. రెండవది, అప్పటికి నేను కొంత విసిగిపోయినాను జువాలజీ ప్రాక్టికల్స్లో. ఈ కప్పను కోసి క్రేనియల్ ఇప్పుడులాగా కాదు, చాలా ప్రాక్టీస్ జరిగేది. పియూసీ అని ఒకటే చేసేటప్పుడు ప్రతిరోజు కంపు కొట్టేది అది భోజనానికి వెళ్ళేటప్పుడు, తినలేక అయిపోయేది అనమాట. ఇది సరిగ్గా భోజనానికి ముందు ఉన్న పీరియడ్స్లో అది ఉంటుంది ప్రాక్టికల్స్. ఇంకా వద్దనుకున్నాను. సరే, ఏదో జరిగింది. మళ్ళా ఎంఏ తెలుగు చేరాను. అప్పటికి తెలుగులోను తమిళంలోనూ రాస్తూ ఉన్నాను చాలా వరకు. కాంపిటీషన్స్లో ఏదో బహుమతులు వచ్చేవి. చెన్నపూరి ఆంధ్ర విద్యార్థి అంటే 4,000 మంది అందులో సభ్యులు. ఆ 4,000 మంది సభ్యుల్లో పోటీలు పెట్టినప్పుడు ఈ కథ, వ్యాసం, కవిత్వం ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు. అన్నిట్లో ఏదో ఒక ప్రైజ్, మొదటి 3 ఒకటి వచ్చేది మొత్తం మీద. ఫస్ట్ ప్రైజ్ కొన్ని వచ్చేది, కొన్ని సెకండ్, థర్డ్ 99% థర్డ్ లేదు అసలు, ఫస్ట్ అండ్ సెకండ్. అలా వస్తూ ఉంటే నేను రాస్తూ ఉండేవాడిని. ఇందులో నాకు ఎంఏ తెలుగు ప్రెసిడెన్సీ కాలేజీలో ఉందనే విషయము తెలిసింది. అది ఒక మా బంధువు ద్వారా. ఆయన అప్పటికి లెక్చరర్ అయినాడు. అంతవరకు నాకు తెలుగు మెడ్రాస్లో ఉందనే విషయం తెలియదు. కెమిస్ట్రీ అయిపోయింది. 3-4 నెలలు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశాను. చేసిన తర్వాత అప్పుడు అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. అయితే ఆయన మధ్యలో చెప్పాడు, ఎందుకంటే ఎంఎస్సి నాకు సీట్ రాకపోవడానికి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప ఇవ్వడం లేదు అప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీ. ఎంపీసీ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే జువాలజీ యాన్సిలరీస్ అనేవాళ్ళు. కెమిస్ట్రీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు గ్రూప్ సబ్జెక్ట్ ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో. అది సరే, ఒక్కదానికి ఎలిజిబుల్ ఉంటుంది ఆ కెమిస్ట్రీకి. ఇక్కడైతే 3టికి ఉంటుంది ఈ గ్రూప్ సబ్జెక్ట్ వల్ల. తమిళనాడు అయితే ఒక సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది, అందులో రాలేదు. ఇక్కడ అప్లై చేస్తే మాత్రం వస్తుందని తెలిసిన నేను చెన్నైలోనే ఉండాలని. సరే, అది చేసి ఉంటే అమెరికా పోండి. అంటే మార్పు ఏదైనా జరుగుతుంది. ఈ మలుపులు చాలా జరిగినాయి జీవితంలో. ఆయన ఏం చేశాడంటే, సరే ఆయన చెప్పిన తర్వాత ఎంఏ తెలుగులో చదువుతాము, మనం ఎలా రాస్తున్నాం కదా, ఎంఏ తెలుగు చదివితే ఇంకొంత గొప్పగా రాస్తామేమో అని ఎంఏ తెలుగు అప్లై చేశాను.
వచ్చింది. వస్తే సీటు వస్తే మా నాన్నగారు చాలా విపరీతంగా మండిపడ్డారు. నేను చెప్పిన మెడిసిన్లోని చేరక ఇది చేరకుండా అన్నట్టు కోపంతో తెలుగు ఎవరైనా చదువుతారా, తెలుగు ఏం చదువుతావు అసలు, తెలుగులో ఏముంది, ఇది మేము మాట్లాడుతుంది నువ్వు మాట్లాడేది నేను మాట్లాడేది అని తెలుగు, దానిలో ఏదో ఉంది అన్న సంగతి అది వాళ్ళ ఉద్దేశం అది. నాకు అప్పటికి కొంత పరిచయమే, నాకు ఇవన్నీ ఉన్న విషయం అప్పటికి తెలుసు. నాకు అప్పుడు అలంకారాలు, ఛందస్సు, పద్యాలు అప్పుడు రాసేవాడిని. మొట్టమొదటి 9, 10 తరగతిలో ఛందస్సు నేర్చుకున్న తర్వాత మొదట రాసింది గణాలను పూరించడమే. ఇప్పుడు మనకు తెలుగులో ఉన్నట్టుగా శీసపద్యము, ఆట విలది, తేటగీతి, ఉత్పలమాల, భరణం ఇవి ఉన్నాయి కదా సార్. తమిళ్లో వేరే వాళ్ళు ఇసై అంటారు మన గణాలని. అది ఉంది ఇదంతా ఉంది. చాలా పరుంగళకారిగై అనేది ఒక ఛందశాస్త్రం. ఆ శాస్త్రం ఒక దాంట్లోనే మనకు 10వ శతాబ్దానికన్నా ముందే మనలో కూడా ఛందస్సు ఉందని వాడు రాసి ఉన్నాడు. ఓకే ఓకే, మనకు ముందు ఉందని. ఏది ఈయన అన్నయ్యకు ముందు 200 సంవత్సరాల ముందు ఛందశాస్త్రం ఉంది అనే విషయం అతని ద్వారానే తెలిసింది మనకు. ఆయన రాసినందువల్ల ఏమిటంటే తెలుగు యొక్క ప్రాచీనత అట్లా కూడా బయటపడేది కొంత చెప్పుకోవడానికి. సార్ ఇప్పుడు తమిళ్, తెలుగులో ఎంఏలు 2 భాషలను చేశారా? తమిళ, తెలుగు రెగ్యులర్ చదువుకోవడం. ఇప్పుడు ఈ భాష చదువుతూ కూడా సాహిత్యం మీద ఏదో ఒక ప్రయత్నం చేయాలనే దశ ఎప్పుడు ఆసక్తి కలిగింది మీకు? చిన్నప్పటి నుంచే ఉంది. అదే చిన్నప్పటి నుంచే ఈ చదువుకు సంబంధం లేకుండా 3-4 ఏళ్ల వయసు నుంచే ఉందంటారు. 3-4 ఏళ్ల వయసులో కానీ చదవడం ఉండేది. మీరు బాగా చదివేవాడిని కాబట్టి. అయితే రాయడం అనేది ఎప్పుడు వచ్చిందంటే నేను కొంత రాజకీయంగా కూడా ఉన్నాను అప్పుడు. ఏది రాజకీయంగా అంటే అప్పుడు డిఎంకే విజృంభిస్తుంది, కాంగ్రెస్ పడిపోతూ ఉంది. కాంగ్రెస్ డిఎంకే ఇంకా వెలుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ డౌన్ అవుతా ఉంది అప్పుడు బాగా. అలా దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏది ధరలు పెరిగిపోవడం, హిందీ ఉద్యమం, వాళ్ళు హిందీ ఇప్పటిలాగానే హిందీ ఏదో బలవంతం చేస్తా, హిందీ వ్యతిరేక ఉద్యమం, దాంతోపాటు ధరలు పెరిగిపోవడం. వీళ్ళు సహజంగానే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో కొన్ని లోపాలు వ్యవహారం ఉంటుంది. అది వీళ్ళు చక్కగా మాట్లాడే ఆరేటర్స్ వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు, అది డిఎంకే వాళ్ళందరూ కూడా అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఊగిపోవాల్సిందే మనం ఎదుటి మనిషి, అంత బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. అన్నాదురై, కరుణానిధి వీళ్ళందరూ కూడా ఏంటంటే అన్నాదురై అడుక్కుముడి అని ఒకటి ఉంది అనమాట. అడుక్కుముడి అంటే ఏంటంటే ఆతో ప్రారంభిస్తే అకారాది పద్య మాటలతోని అంతం కూడా అదే ఉండాలి. అలాంటి మొత్తం వాక్యం మళ్ళీ మారుతూ ఉన్నప్పుడల్లా కూడా అలాంటి అద్భుతమైన ఒక భాషను ప్రయోగించేవాడు. ఆయన ఇంగ్లీష్లో కూడా నిష్ణాతుడు ఆయన, ఎవరు అన్నాదురై. అందువల్ల ఏమైందంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదే. అందరూ మళ్ళీ రచయితలు, అందరూ సినిమా రచయితలు, అందరూ నాటకాలు వేసిన వాళ్ళు, అందరూ నాటక రచయితలు. ఒక ఉద్యమాన్ని ఎంత సంభాషణ నడిపించారో అదే విధంగా సినిమా రంగంలో సంభాషణలు వాళ్ళే రాసేవాళ్ళు. అప్పటికి వాళ్ళంతా వాళ్ళ వృత్తి అది. ఇప్పుడు మీరు రాజకీయంగా ఆసక్తి ఉంది వాళ్ళంతా తెలుసు, కానీ రాజకీయాల్లో మీరు ఏమైనా పాల్గొన్నారా? పాల్గొనేది ఏం లేదు. అక్కడే ఆ సమయంలో ఏదో ఆ ఉత్సాహంతో వాళ్ళు ఏదో పిల్లలతో కూడా జీబులో నుంచి మాట్లాడించేవాళ్ళు. అలా మాట్లాడడంలో నేను ఒకడిని, అంటే 2-3 ఎక్కువ మాట్లాడేవాళ్ళు గారు, నేను మాట్లాడేవాడిని. నేను మాట్లాడినప్పుడు ఇంకొక ప్రయోజనం ఏంటంటే 2 భాషల్లో మాట్లాడేవాడిని, తెలుగు, తమిళం. అది 2 వరకు వాళ్ళకు అది కావాలి కదా. తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అందరికీ తమిళం అర్థం అవుతుంది అప్పటికి. తమిళలో కూడా తెలుగు అర్థమయ్యేది. ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేది అక్కడ. సో మరి ఆ విధంగా కొంత ప్రవేశమైన తర్వాత రాయడం, వాళ్ళంతా చూసి రాయడం అనేది మొదలుపెట్టాను. నేను కూడా రచయిత కావాలి అని. అలా రాయడం మొదలు పెడుతున్నప్పుడు సరే ఎక్కడికి పంపాలి, ఏమిటి పంపిన ప్రయోజనం లేదు. అది మొదటగా మీరు రాసిందే సార్, బాగా గుర్తుండే అదే తమిళం. దాంట్లో తమిళ్లోనే కవిత్వ పుస్తకంగా. పుస్తకం అప్పుడంతా రాలేదు. 1984 వరకు మొదటి పుస్తకం పెట్టాలి. అది పుస్తకం వేయడానికి అనేటువంటి ఆలోచన కూడా రాదు ఎప్పుడు. సరే నాకు ఆ విధంగా రాస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి పంపేవాడిని కాదు, రాసి పెట్టుకునేవాడిని అంతే. ఆఖరి కెమిస్ట్రీ క్లాస్లో కూడా నేను రాస్తూ కూర్చునేవాడిని. కెమిస్ట్రీ ఏదైనా సరే అక్కడ టీచర్ కూడా మనకు సంబంధించి ఇది రాస్తుండేవాడిని. ఈ పక్కన ఉన్నవాడు ఊరుకోకుండా వైపు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు బయటపడేది ఎవరికి, లెక్చరర్కి, నేను ఏది చేస్తున్నాను వాడు ఇటే చూస్తున్నాడు అని.
అది అలా సాగుతూ ఉండేది. అందువల్ల ఎంఏ తెలుగు చేరితే ఎంఏ తెలుగే ఎందుకు చేరాలి, ఇంగ్లీష్ కూడా చేరొచ్చు. నాకు ఉన్నది 2 ఎలిజిబిలిటీ, అంతే. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, తెలుగు. కానీ ఎంఏ తెలుగు అంటే ఎప్పుడు కూడా అప్పటికి నాకు ఒక స్థిరాభిప్రాయం ఉంది. ఎవరైనా సరే వాడు మాతృభాషలో వ్యక్తీకరించగలిగినటువంటి హాయిగా మరో భాషలో అన్ని భాషలు చేయడు. అంటే ఆ జీవద్భాష వాడికి ఎప్పుడు బోధపడు. ఆటోమేటిక్గా మానసికంగా కూడా అమ్మ భాషలోనే వాడి మనకు సైన్స్ రాయొచ్చు, ఇన్ఫర్మేషన్ గురించి రాయొచ్చు, ఏదైనా వ్యాసాలు రాయొచ్చు, వీటినంతా రాయొచ్చు. నెరేషన్ వచ్చేసి వర్ణాత్మకమైతే అన్ని భాషలు రాయొచ్చు. అదే క్రియేటివ్ రైటింగ్, సృజనాత్మకత అంటే కథ, ఇదిగా వేరే. అందులో పోయిటరీ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ అట్ ఎనీ కాస్ట్. అంతే కదా, వాడు ఉపమానాలు కొన్ని పెట్టుకుంటాడు కాబట్టి అవి అదే మాటలు. ఇప్పుడు చిన్న ఉదాహరణకి తమిళంలో నాకు తమిళం తెలుగు 2 సమాన స్థాయిలోనే ఉండడం వల్ల అది ఇబ్బందులు మీకు తెలుసు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ చాలా చిన్న వాక్యం కూడా పొగై పిడికాది తమిళంలో. మనం ఏం చేస్తాము, పొగ త్రాగరాదు. పొగ త్రాగరాదు అంటే డ్రింకింగ్, తాగడం. అంటే వాడికి ఆశ్చర్యం వేసింది, ఇది తెలుగు వాళ్ళు ఎట్లా తాగుతారు పొగనని. వాడి పొగ పిడికాదీర్ అంటే, పిడికాదీర్ అంటే పట్టుకోవద్దండి, పిడికాదీర్. వీళ్ళు ఎట్లా పట్టుకుంటారు, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే చాలా చిన్నది, సమీప భాషలు, ద్రావిడ భాషల నుంచి వచ్చినటువంటిది, చాలా పదాల్లో పోలిక ఉంది, అన్నీ ఉండి కూడా సహజంగానే. అలాగే వాళ్ళకి ఏమైతే 5 రూపాయి అంటే మన 5 రూపాయి అనలేము, 5 రూపాయలు అంటే అక్కడ ఏమిటి ఏకవచనంగా ఉన్నది, మనం బహువచనంగా. ఇటువంటివన్నీ కూడా అంటే అదే కాకుండా చాలా ఈ సామెతలు కానీ నానులు కానీ అక్కడ ఏముందో వాళ్ళకున్న సంస్కృతి సంప్రదాయాలను బట్టి వాళ్ళు మాట్లాడాలి. అది తెలిసి ఉండాలి, తెలుగులో ఉన్న పరిస్థితి కూడా తెలియాలి. ఈ 2 తెలిసినప్పుడు కానీ మన సమాన స్థాయిలో ట్రాన్స్లేషన్ కానీ ఏదైనా చేయగలం. అప్పటికి కూడా ఏమిటంటే, ఒకసారి ఒక భాషలో వ్యక్తీకరించినటువంటి పొయిటికల్ ఎక్స్ప్రెషన్, కవిత్వ అభివ్యక్తి ఏది ఉన్నా సరే అది అదే స్థాయిలో ఇంకో భాషలో వ్యక్తీకరించడం సంతాన లోపం అవుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆఖరికి ఆయన అరిస్టాటిల్ వీళ్ళు మన సాక్రటీస్ శిష్యులు ఏమన్నాడు అంటే, పోయిటరీ ఈస్ ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ అంటాడు ప్లాటో. ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్, ఇట్ ఈస్ ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ అని. అది వాడు అబద్ధం చెప్తున్నాడు, ఏదో వర్ణిస్తున్నాడు. నీ ముఖం చంద్రబింబంలాగా మెరిసిపోతుంది, ఇదంతా అబద్ధం అన్నట్టుగా చెప్పేవాడు. కాబట్టి సపోజ్ అది ఏమంటే, సపోజ్ నువ్వు దాన్ని అనువాదం చేస్తే ఇంకా ఇట్ ఈస్ థ్రైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ అని. సో ఇందులో ఏమిటంటే మంచి ప్రతిభావంతులైన ఇప్పుడు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన మన సాహిత్యం 190 పాళ్ళు అనువాదమే. అంతే కదా, భారతం అంతా కూడా అనువాదమే. కాకపోతే ఏంటంటే అప్పటికి సంస్కృతం మనలో మిళితమైపోయి ఉన్నది, మన సంస్కృతికి సంబంధించింది. అప్పటికి బాగా ఈ కథల వ్యాప్తిలోకి వచ్చింది. ఇవన్నీ చేసుకుని ఆనాడు తెలుగులో ఉన్నటువంటి కొన్ని నేపథ్యంతో వాళ్ళు రాశారు. అది తెలుగే అని భ్రమించేటట్టుగా జరిగిందన్నమాట. ఇవన్నీ అట్లాంటిది ఏదంటే, ఒకటి నాది కళలు ప్లస్ కల్పనలు ఈజ్ ఈక్వల్ టు కాగితాలని ఒకటి ట్రాన్స్లేట్ చేశాను. అది కనవుగల్ ప్లస్ కల్పనగల్ ఈజ్ ఈక్వల్ టు కాగితంగల్. దాన్ని మొత్తం అబ్రివేషన్ మీనింగ్ సార్. అది కనవుగల్ అంటే కళలు ప్లస్ కల్పనలు ఈజ్ ఈక్వల్ టు కాగితాలు. అది ఒక లవ్ పోయిటరీ. బట్ అందులో కూడా కొంత మార్క్సిజం చూపించాడు ఆయన, ఒక మార్క్సిస్ట్ ఆయన కూడా. మీరా అని నాకు కొంత సన్నిహితుడు కూడా ఆయన ఏం చేశాడు అంటే, అది చేసిన తర్వాత అది నేను రిలీజ్ చేసిన తర్వాత తెలుగులో చాలామంది మీరు చెప్పకపోతే ఇంకొక భాషదే కాదనుకునే వాళ్ళం మేము, ఎక్కడైతే కనిపించలేదు. అంటే అది ఏమైంది, ఆ సంబంధమైనటువంటి విషయం నాకు సంబంధమైనటువంటి ఏజ్, అటువంటి వయసులో నేను ఉన్నాను కాబట్టి ఆ శృంగార సంబంధమైన విషయాన్ని సరిగ్గా నేను తీసుకురాగలిగిన. అప్పటికి నాకు బాగా అనుభవం ఏర్పడిపోయింది, తెలుగు తమిళం రెండిట్లో కూడా రాసే అనుభవం ఏర్పడిపోయింది. నేను ఇప్పుడు ఒక చిన్నది అడుగుతాను సార్. ఇప్పుడు యాక్చువల్గా ఆ వయసులో శృంగారానికి సంబంధించి అయినా కమ్యూనిజానికి సంబంధించి అయినా రెండింటికి అట్రాక్ట్ అయ్యే వయసు అది అప్పట్లో ముఖ్యంగా.
మీరు కమ్యూనిస్ట్గా కూడా కొంతకాలం ఉన్నారని దానికి సంబంధించి ఆలోచన విధానం ఉందని చెప్పి విన్నా. నేను కమ్యూనిస్ట్నే. డిఎంకేలో ఉన్నది ఏమిటంటే హై స్కూల్ వరకు వాళ్ళ ప్రభావం నాకు భాష పరంగా జరిగింది ఎక్కువ ప్రభావం. వాళ్ళ భాష వల్ల దినతంది అనే ఒక పత్రిక ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది ఎక్కువ తమిళనాడులో ఉన్న వాళ్ళంతా చదివించింది. ఏ రిక్షా వాడు, టీ అంగటి వాడు, ఎక్కడ చూసినా ఉదయం లేచిన వెంటనే మీరు ఆ పత్రిక చూడవచ్చు. పత్రిక చదవనవాడే ఉండడు ఎక్కడ. రిక్షావాడు అసలు చదువే లేనటువంటి అలా వేసుకుని తెల్లవారు చూస్తూ ఉంటాడు. అది కూడా ఒకటి కారణం. దానితో పాటు వీళ్ళు మాట్లాడే భాషకు చాలా ఆకర్షింపబడి ఈ విధంగా తెలుగులో కూడా మాట్లాడడం చాలా చేయాలి. తెలుగులో ఇలా మాట్లాడడం లేదు చాలా మంది. రెండవది వాళ్ళు తమిళం ఉపయోగిస్తుంటే పొరపాటును కూడా ఆంగ్ల పదాలు ఏమి లేకుండా మాట్లాడుతుంటారు. తెలుగు వాళ్ళకి ఎందుకు ఈ దౌర్భాగ్యం. ఇది కూడా ఇన్స్పిరేషన్ వాళ్ళే. ఎవరు వాళ్ళ వల్లే నాకు తెలుగులో కూడా ఇట్లా మాట్లాడవచ్చు. ఇలా మొదట మాట్లాడి నాకు చాదస్తం అని కూడా పేరు తెచ్చుకున్నాను. నేను అడిగేది సార్, 1960, 70 ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం విపరీతంగా ఉండింది. నేను కమ్యూనిస్ట్ కదా. కమ్యూనిస్ట్గా మీరు ఏ పార్టీ, ఇదే కార్యక్రమాలు నిర్వహణలో? సిపిఐ కమ్యూనిస్ట్. అప్పట్లో లీడర్స్ ఏంటి? దానికి మీరు ఎట్లా ప్రభావితం అయినారు? ఒక ప్రభావితం అవ్వడం అంటే సహజంగా ద్రావిడ ఉద్యమానికి వాళ్ళకిను కమ్యూనిజానికి ఫుల్ డిఫరెన్స్. అవును. అయితే ద్రావిడ ఉద్యమంలో వీళ్ళకు ఉన్న కామన్ ఇది ఏంటంటే అప్పటికి ఇది హేతువాదం. ద్రావిడ హేతువాదం. అది హేతువాదం. కమ్యూనిజం కూడా అదే. వాడు మాట్లాడింది కమ్యూనిజమే, కాకపోతే రూట్ వేరు అంతే. ఇప్పుడు ఉదాహరణకి వీడు కొంత భాషాపరంగా తీసుకొచ్చి కొంత ఏమిటి వ్యతిరేక ఉద్యమం, ఒకటి హిందీ వ్యతిరేకం. ఈ దేవుడిని అంటే కమ్యూనిస్టులు దాని గురించి ప్రత్యేక ప్రచారం చేయరు. దేవుడు సెకండ్ పార్ట్ అది. వీడు దేవుడు లేడు అది ఇది అనడం, దేవుడిని నమ్మేవాడు మూర్ఖుడు అనడం, ఇలాంటివన్నీ డీకేలో ఉండేది ద్రావిడ కళగం. ఆయన పెరిగారు. ఆయన నుంచి విడిపోయి వీళ్ళు పొలిటికల్ పార్టీగా వచ్చేసారు వీళ్ళు, రాజకీయ. అది అన్నాదురై వచ్చాడు. వాళ్ళకు వచ్చిందంటే ఆ సమయంలో వచ్చాను నేను. మళ్ళీ ఈ ఎస్ఎస్ఎల్సి వచ్చి పీయూసీకి రాగానే అప్పటికి నేను ఇది చదివేవాడిని, ఈ కమ్యూనిస్ట్ వ్యవహారం అంతా కూడా. ఈ శ్రీశ్రీ ఇది కూడా కవిత్వం చదివాను. అప్పటికి చదివినప్పుడు సరే ఈ సమానత్వం ఇవి అవి అంతా వ్యవహారం అంతా కూడా ఎప్పుడు మనకు ఆకర్షణీయంగానే కనిపిస్తూ వచ్చింది అందులో. ఆకర్షణ కనిపించకపోతే అర్థం లేదు. హేతువాదం అనేది కూడా ఏమైందంటే అవును కదా, మనం ఏదో గుడ్డిగా అమ్మా నాన్న చెప్పారని నవగ్రహాలు చూడుతున్నాం, శివాలయానికి పెడుతున్నాం. ఆ పీరియడ్ లో ఘోర నాస్తిక ఉద్యమం ఇక్కడ బాగా ఉండేది. అప్పుడు రామస్వామి చౌదరి, ఇక్కడ రామస్వామి నాయకర్ అక్కడ వచ్చి అక్కడ పెరియారు. వీళ్ళిద్దరూ ఈ ఉద్యమాన్ని సాగించడం. మన కమ్యూనిస్టుగా చేరిన తర్వాత సిపిఐలో ప్రచారం అప్పుడు ఎక్కువ డైరెక్ట్ పాలిటిక్స్ అంటే నేరుగా ప్రత్యక్షంగా పోయి పిల్లలంతా కూడా సమీకరించి వాళ్ళతో ఉపన్యాసం ఇచ్చి ఇవన్నీ ఉండాలి, అది మా విద్యార్థులే చేయాలి, అది వీళ్ళు ముసలి వాళ్ళంతా చచ్చిన వాళ్ళని పట్టించుకోవాలి. సరే ఆ విధంగా యువకులే, కొంతమంది యువకులు పుట్టుకు తొలుతులు పేర్లకి పకీర్లకి వాళ్ళు ఉన్నారు, కార్లకి నిబద్ధులు అనే వేవు కదా. అది మనకేమిటంటే మనం పూనుకున్నట్లయితే ఇటువంటి ఒక సమాజాన్ని తీసుకురావచ్చు. మనం కూడా ఇప్పుడు పడుతున్నటువంటి ఈ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యల్ని, ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, వీటి నుంచి బయట అప్పుడు నిరుద్యోగ సమస్య విపరీతం ఉండేది అని అంటే దానికంతా కూడా అలాంటిది ప్రచారాలు చేస్తున్నాను. అలా చేసేటప్పుడు ఇది కూడా ఏదంటే ఈ మౌఢ్య సంబంధమైనది ఏదైనా కర్మ ఫలం అది ఇది అంటే మీరు నమ్మద్దు. మనిషి చేసే కర్మే తప్ప ఇది దేవుడు చేసిన పనిగా, దేవుడు అంటే ఒక లేడు, పూర్తి నాస్తికుణ్ణి. ఇలా ప్రచారం చేస్తూ వచ్చిన నేను అది కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటూ వచ్చాను. అది ఎప్పటి వరకు ఉన్నాను నేను, ఎమర్జెన్సీ అయిపోయి దాదాపు స్టూడెంట్ డేస్ వరకు ఉన్నాను. తర్వాత సరే అందులో కూడా ఉన్న లోసుగులు వ్యవహారం చూసిన తర్వాత దాన్ని పట్టించుకున్నాను. అది అంతవరకు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఉన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది మేధావులు, రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు సినిమా పరిశ్రమకు షిఫ్ట్ అయ్యారు. ఆ సందర్భంలో 64 నుంచి 75 అంతవరకు. ఇప్పుడు ఆరుద్ర గారు అయితేనేమి, ఇప్పుడు లేటెస్ట్గా పరచూరు బ్రదర్స్ అయితేనేమి, అంతకుముందు వి మసూదర్ రావు అయినా, వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. మీరేమో చెన్నై బ్యాక్గ్రౌండ్ దాదాపు ఉన్నారు.
మీకు సినిమా మీద ఏం మోజు కానీ ఆ పరిచయం కానీ? సినిమాలు విపరీతంగా చూసేవాడిని. అలాంటి ప్రయత్నాలు నాకేమి లేదు కానీ, కాకపోతే ఇవన్నీ కూడా ఊహించని మలుపుల్లో ఒక భాగం ఏమిటంటే ఆరుద్ర గారు నన్ను వేరే విధంగా తీసుకున్నారు. అంటే మా లెక్చరర్స్ అంతా ఒక రీసెర్చ్ స్కాలర్ కావాలి అని అంటే ఆ రీసెర్చ్ స్కాలర్ని ఎవరిని నేను రికమెండ్ చేయలేము. ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఒకడు, అది నా పేరు పెట్టి ఆ వ్యక్తిని రికమెండ్ చేస్తాం. ప్రాజెక్ట్ వర్క్ అది. ఏది తెలుగు అకాడమీ చేసినట్టు తెలుగు సాహిత్యం, సంస్కృతి, లలిత కళలు ఈ 3 అంశాల మీద ఆయన కన్వీనర్. ఆయనతో రీసెర్చ్ అసిస్టెంట్గా నన్ను ఒకరిని చూసుకోవచ్చు. అతనికి 40 సినిమా పరంగా కాదు, మొదటి పోయిన సినిమా పరంగా కాదు, సినిమా పరంగా కానీ ఇంకే ఉద్యోగం కానీ ఇదంతా నాకు ఏ విధమైన అసలు ఎంఏ తెలుగు చదవాలని కూడా లేదు. అదే కదా, ఇంట్లో వాళ్ళే ఒప్పుకున్నప్పుడు అది అన్నీ ఇట్లా ఆటోమేటిక్గా జరిగినవే. ఈయన పోతే అక్కడ ఏమైంది, ఆయనతో పాటు డబ్బింగ్ ఫిల్మ్స్కు వాటికి పోయేవాడిని. అప్పుడు ఆయన స్ట్రైట్ ఫిల్మ్స్కి రాయడం మానేశాడు. అంటే ఎక్కువ బూతులు రాస్తున్నారు అది ఇదని ఆయన కొంత ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు ఏలేళ్ళండి అంత స్ట్రైట్ ఫిల్మ్స్ కూడా వచ్చేది. ఆ డబ్బింగ్ పితామహుడు అని శ్రీశ్రీకి పేరు మొదట. ఆ తర్వాత ఆరుద్ర గారిని చేశారు. ఆరుద్ర గారి ప్లేస్ లో నన్ను రీప్లేస్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. అంటే నేను అంత 2 భాషల్లో ప్రావీణ్యం ఎక్కువ వేగం ఉంది నాలా అనుకున్నా. వాళ్ళు ఆరుద్ర గారని మీదే వేగం అనేవాళ్ళు. నాకు అదంతా ఏమి ఇంట్రెస్ట్ లేదని, ముఖ్యంగా పిజే శర్మ ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతడు. ఆయన కజిన్, ఆయనకి ఎవరు ఆరుద్ర గారి కజిన్ కూడా, విశాఖపట్నం వాడు. ఏదో అక్కడ రైటర్ అనేవాడు నేంత ఏది డబ్బింగ్ ఫిల్మ్ లో. అవును, అప్పట్లో బాగుండేది నేంత. కాబట్టి ఏదో ఘర్షణ వల్ల ఏదో అడిగా. నేనంటే నాకు ఇష్టం లేదు. నేను ఎంతసేపు ఏమిటంటే నా భృతి కోసం చేస్తూ వచ్చాను. ఏ పని అయినా కూడా వృత్తి కోసం, సంపాదన కూడా కాదు, ప్రవృత్తిగా కూడా కాదు, వృత్తి. నాకు డబ్బు తిండికి కావాలా, ఫీజులకు కావాలా, ఇవన్నీ అవ్వడప్పుడు ఏమిటంటే, ఎందుకంటే మా నాన్నతో ఛాలెంజ్ చేసి వచ్చాను కదా తెలుగు, నేను డబ్బు ఇవ్వద్దులే అది ఇది అని వచ్చేసాను. ఆ తర్వాత ఇది జరుగుతున్నప్పుడు ఆయనతో పాటు పెడుతూ ఉంటే ఈ డబ్బింగ్ ఫిల్మ్లో వాటి రికార్డింగ్ థియేటర్ నన్నే వదిలేసేవాళ్ళు ఆయన. అది ఆ సౌండ్ దీంట్లో వచ్చి ఎక్కడ ఆఖరికి సోమయాజులు గారిని కూడా నేను అబ్జెక్ట్ చేశాను. త్యాగయ్య సినిమాకి ఈయన సంబంధం లేకపోయినా ఆయన మన త్యాగయ్య కూడా ఈయనే. కాకపోతే బాపు వెంకటరమణ ఈయన బయట సినిమా బాగా ఫ్లాప్ అయింది. త్యాగయ్య వచ్చి చేస్తున్నప్పుడు ఈయన సోమయాజులకి బాగా హెవీ స్మోకర్, హెవీ డ్రింకర్. ఆయన ఏం చేసేవాడంటే అటువైపు ఒక ఆమె ఉండేది, ఆమె పేరు అంటే కమల అనుకుంటా, కేఆర్ విజయక ఆమె కమల అని ఆమె చేస్తుంది, డబ్బింగ్ జానకి కాదు కమల. ఆమె ఒక టేకులో చెప్పేస్తుంది సునాయాసంగా. ఈయన ఏం చేస్తున్నాడు, డైలాగ్ చెప్పు అని వచ్చేసేది ఈ అలవాటు వల్ల. అది దీని కాకుండా నేను వెంటనే అక్కడ ఇది వచ్చిందండి మళ్ళీ డీటెయిల్ కోసం. నాతో ఆయన నేను ముసలముండా కొడుకున్నాయని వదిలేయను, నువ్వు చూడకున్నాడు వాళ్ళు పట్టించుకోరనేవాడు. అది ఒక విచిత్రమైన సన్నివేశం. అది దాంతో నేను సినిమా వాళ్ళతో ఇది అయితే ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు అడిగిందే, ఏది నువ్వు ఈ పని చేయరాదా, నువ్వు ఏ పని చేయరా. కొంతమంది కథ డిస్కషన్స్ పిలిచేవాళ్ళు. డిస్కషన్లో వాళ్ళు కూర్చుంటే ఇంత ఇస్తాం, అదే ఏదైనా మా చేస్తుంటే ఇచ్చేది ఎట్లయినా సరే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు నాకు ఒక అలవాటు ఏర్పడింది సిగరెట్. వాళ్ళు 100 రూపాయలు అయితే 50 రూపాయలు ఇచ్చేవారు. అది ఒక దౌర్భాగ్యం. ఒక సినిమా ఫీల్డ్ ఎట్లుంటుంది సార్, బడ్జెట్ మనకి ఇచ్చే రెమ్యునేషన్ తగ్గిస్తారేమో కానీ ఈ సిగరెట్ మందుకు సపరేట్ బడ్జెట్ అదే చెప్పేది. ఆ సమయంలో నాకు అయ్యే ఖర్చు కన్నా నాకు ఇచ్చే డబ్బు కన్నా కూడా 2-3 రెట్లు అయినా దానికి ఇస్తారు. ఇవ్వరు. అప్పుడు 555 అని సిగరెట్ కాస్ట్, సినిమా వాళ్ళు తాగేది 555 సిగరెట్, అది తెచ్చేవాళ్ళు. ఇంకా అక్కడ వయసు వ్యత్యాసం ఉండలేదు. నేను పిల్లవాడిని, అక్కడ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా మందు జోలికి పోలేదు. ఎందుకంటే ఇది అలవాటు అయితే నేను భరించగలను, అది అలవాటు అయితే కాదని వాడి జోలికి పోలేదు ఎప్పుడు. ఓకే సార్, ఇప్పుడు సాహిత్యం వైపు ఒక ప్రయాణం చేస్తానే, అంటే వృత్తి ప్రవృత్తి అని 2 ఉంటాయి సార్. ఇప్పుడు వృత్తిగా మీరు ఉద్యోగాలు ఏం చేశారు సార్? ప్రవృత్తి సాహిత్యం, వృత్తిగా అంటే బిఎస్సి చదువుతున్నప్పుడు నాకు మొదటి నుంచి కొంచెం ఉపాధ్యాయుల మీద గౌరవం ఉండేది.
అయితే అందరికి ఉన్నటువంటి తొంటరి వ్యవహారం కూడా ఉండేది. బీఎస్సీలో ఎక్కువ క్లాసులు ఎగ్గొట్టేసి ఈ పుస్తకాలు పట్టుకుపోయి పార్కులో కూర్చొని చదువుతుండేవాడిని. 3వ సంవత్సరం వచ్చినప్పుడు దాన్ని నిలిపేశారు, పరీక్షలకు పోనివ్వకుండా, అటెండెన్స్ షార్టేజ్. అది మా ప్రొఫెసర్ నన్ను తిడుతున్నాడు, ఇదంతా పెట్టి సంతకానికి పోయినా రికార్డుకి తిడుతూ ఉంటే నేను అప్పుడు కూడా తొంటరిగా ఏదైనా మీతో మిమ్మల్ని అంతా కూడా ఎక్కడో గానులేసి తిప్పాలయ్యా అన్నాడు. ఆయన కూడా తెలుగు ఆయన. నేనేమన్నంటే, అవును సార్ మీ దగ్గర చదువుకున్నందుకే చేయాలన్నా, అంటే అంత పొగరుగా. అప్పుడు ఒక బయట డెమాన్స్ట్రేటర్, ఒక లెక్చరర్ విన్నారు ఇది. నేను బయట వచ్చిన తర్వాత ఆయన పాపం మా మొహం మార్చుకున్నాడు. బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఏమనుకున్నావు నువ్వు, ఆయన లేకపోతే నువ్వు ఇప్పుడు పరీక్షలు రాసేవాడివా? ఇప్పుడు కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నీకు అటెండెన్స్ లేదు, నీకు తెలుసో తెలీదు. ఆయన ప్రిన్సిపాల్తో ఎవ్వరికి అలౌ చేసేవాడు కాదు అటెండెన్స్ షార్టేజ్కి. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి వాడు రాకపోయినా ఏం చేసినా ఫస్ట్ క్లాస్లో మినిమం పాస్ అయ్యేవాడు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యే కేసులు ఉన్నారు. కాబట్టి అది దాన్ని చూడొద్దు, అలౌ చేయండి అని నేను పర్సనల్గా రికమెండ్ చేసి ఇప్పుడు థర్డ్ ఇయర్లో కూడా అదే చేశాడు. కానీ కనీసం నీకు బుద్ధి వస్తుందని ఈ మాట ఇప్పుడు అంటే, నువ్వు ఈ మాట అన్నావు, నువ్వు ఎంత కిరాతకుడివి అన్నారు. వెంటనే నాకు ఫీల్ అయ్యి మళ్ళీ పోయి సారీ చెప్పిన దగ్గర అప్పుడు నాకు అనిపించింది, వీళ్ళకు ఉపాధ్యాయులకు ఒక మంచి స్టూడెంట్ అనుకుంటే వాళ్ళ అవమానాలను కూడా భరించి చేయగలిగినటువంటి మంచి గుణం, సద్గుణాలు వీళ్ళలో ఉంది. కాబట్టి ఒకటి ఉందన్నమాట, ఐ డోంట్ వాంట్ టు బి ఎ లాయర్ అండ్ లివ్ అపాన్ men's lies. I don't want to be a physician and live upon men's diseases. I don't want to live as a priest and live upon men's sins. I want to make my living as a writer అని ఒక ఇది ఉంది. ఒక పాయింట్ ఉంది. రైటర్ అనేది అనుకున్నాను. సరే, అది అనుకుంటూ నాకు భలే ఇష్టం అది ఇది దాన్ని. అప్పుడు టీచర్ అని మార్చుకున్నా, ఆ రైటర్ అనే చోట. నేను చెప్పాను టీచర్ అని రాసిన, అంటే నేను చేస్తే ఉపాధ్యాయ వృత్తిని చేయాలి అని నిర్ణయించుకుని వృత్తిగా చేస్తే అదే చేయాలి. అది మొదట కొలువు చేరడం అంటే ఫస్ట్ ఎంఏ తెలుగులోకి వచ్చేటప్పటికి అక్కడ మూర్తి స్టూడియో కాలేజీని ఒకడు చేశారు, అడ్వర్టైజ్ చేశారు. కెమిస్ట్రీకి వాటికి వీటికి టీచర్, అదే లెక్చరర్ లాంటి వాడు కావాలని. అది ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళకి. డిగ్రీకి సరే నేనేం చేశానంటే అప్లై చేశాను, కెమిస్ట్రీకి అప్లై చేశాను. అప్పటికి కంప్లీట్ అయింది బీఎస్సీ, ఎంఏ చేరాను అంతే. అప్పుడు వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేశారు, నన్ను కెమిస్ట్రీ దీనికి తీసుకున్నారు, కెమిస్ట్రీ చెబుతున్నాను. ఎంఏ తెలుగు చదువుతున్నానని ప్రిన్సిపాల్ ఏం చేసి, మీ తెలుగు కూడా ఒక సబ్జెక్టు బిఏ వాళ్ళకి చెప్పండి, ఆంధ్ర ప్రైవేట్గా రాస్తున్నారు. అలా అక్కడ చదువుతున్నప్పుడే సిహెచ్ నారాయణరావు గారు, సుప్రసిద్ధ నటుల కొడుకు, ఆయన వచ్చాడు. ఆయన నాకన్నా పెద్దవాడు 5-6 ఏళ్ళు. ఆయన మా నాన్నగారు మిమ్మల్ని చూడాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన అంత గొప్ప నటుడు అనే విషయం అప్పుడు తెలియకపోయినా తర్వాత పరిచయం కొద్ది తెలిసింది. ఇలా సినిమా వాళ్ళని కూడా పరోక్షంగా తెలియడానికి ఇది. నాకు తమిళ జ్ఞానం వల్ల ఏమవుతున్నది అంటే, చాలా వరకు ఇవి అందరితో వీళ్ళతో, ఏది కరుణాని ఇప్పుడు లీడర్గా ఉంది, ఒక రిప్రజెంటేటివ్గా పోయేటప్పుడు నేను వెళ్ళేవాడిని అంతే. 15 రూపీస్ పాస్ అని ఒకటి ఉండేది, స్టూడెంట్స్ పాస్. అది ఎక్కడైనా ఎట్టయినా ఎక్కొచ్చు అన్నవాడు బస్సుల్లో. ఈ పిల్లలు ఏం చేసేవాడు, ఒక స్టాప్లో ఎక్కేది, పరిగెత్తిపోయేది, అక్కడ వేలాడేది, ఏది ఫుట్బోర్డ్ మీద, ఇంకెవరిని వేలని ఎక్కనివ్వకుండా ఉండేది, మళ్ళీ దిగేసేది, మళ్ళీ ఇంకోటి, ఇట్లా నానా రభస. అయితే ఎంజీఆర్ దాన్ని క్యాన్సిల్ చేశాడు, రద్దు చేశాడు. రద్దు చేసిందే కాదు, వీళ్ళు ఉద్యమం చేసేటప్పుడు ఆయన తెలివిగా 2-3 సార్లు చేసిన పని అది ఇండెఫినెట్గా క్లోజ్ చేసేవాడు కాలేజ్. వీళ్ళు కుయోమర్ అని తెరవమని ఆ పేరెంట్స్ రిప్రజెంట్ చేసేవాడు. అప్పుడు పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి అపాలజీ లెటర్ రాయించి ఆ విధంగా జరుగుతుంది. నాకు అది ఇష్టమే, చేస్తున్న పనులను ఆ విషయంలో. ఇది మరి ఘోరమైన వ్యవహారం. అప్పటికి నాకు దీని మీద శ్రద్ధ కూడా ఏర్పడింది కదా. అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, ఈ రిప్రజెంటేటివ్ అంటే కాలేజీ ఓపెన్ చేయాలి, అదే సమయంలో ఏదో ఆయన కండిషన్స్ అవన్నీ చూసి మాట్లాడడానికి నేను కూడా ఒకనే.
టీచర్గా పోయారా? టీచర్ కాదు, నేను ఎంఏ చదువుతున్నాను కదా, MA చదివేటప్పుడు? స్టూడెంట్ కానీ టీచర్కి సంబంధం ఉంది, అది ప్రైవేట్ కాలేజ్. ఓకే. అలా వెళితే అంటే స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు 10 మందిని ఏదో అలో చేశారులే. అంటే వీడు వస్తే మాట్లాడుతూ ఉంటాడు అనే విషయంలో ఆయన ఏం చేశాడంటే, అంతకుముందు ఒక సంవత్సరం ముందుగా నన్ను చూసిన వాడు అది కొంతమందికి అపారమైన శక్తి, అది నాకు అర్థం కాలేదు. పలానా సమయంలో వచ్చినవాడివే కదా నువ్వు అన్నాడు నన్ను. అసలు గుర్తుపెట్టే అవకాశం లేదు. సరే అనుకున్నా. సరే ఏమన్నాడంటే ఒక మాట పాస్ అయింది, మీరు చేస్తున్నది రాజద్రోహం అన్నాడు. దేశద్రోహం, రాజద్రోహం ఆయన అన్నాడు. నేను అప్పుడు కొంత కోపపడ్డాను. సార్ ఈ పిల్లలు చేసే రాజద్రోహం ఎందుకు అవుతుంది సార్, వీళ్ళు అజ్ఞానంతో చేసే పనులు ఇవి, నేను కూడా వ్యతిరేకనే దీనికి. కాకపోతే ఇంత మాట అనవలసిన పని లేదు, వీళ్ళు అజ్ఞానంతోనో ఏదో ఒక రకమైన రాజకీయ నాయకులు చేసే పని కదా అన్న. వాడు ఒకడు జేపీఆర్ అని వెనకుండేవాడు ఆయనకు అప్పుడు, అదే జేపీఆర్దే సత్యభామ కాలేజ్. అతడే ఉరిమి చూశాడు. సరే అయిపోయింది అది అనుకోండి. అది సార్ సాహిత్య విషయానికి వస్తే మీరు దాదాపు 80 పుస్తకాలు రాశారు. అందులో మొట్టమొదట మీకు ఆసక్తి కలిగించిన కవిత్వమే కాకుండా మెయిన్ పుస్తకం, ప్రింట్ చేసిన పుస్తకం ఏది? తర్వాత మిమ్మల్ని బాగా కదిలించి, మీరు రాసి బాగా మిమ్మల్ని కదిలించి మీకు నచ్చి పాఠకులు కూడా అశేషంగా ఆదరించినటువంటి పుస్తకం ఏది? ఇలాంటి రంగాల్లో మీరు ఇంకా ఏమేమి సాధించాలనుకుంటున్నారు భవిష్యత్తులో? ఇప్పుడు వాస్తవానికి నేను కవిత్వాన్ని పుంఖానుగా రాశాను. అలా సామాన్యంగా అది అప్పుడు ఏమిటంటే, చుట్టూ ఉన్న వాతావరణం, అందరూ పెద్దవాళ్ళు, కవులు, రచయితలు, ఈ విధమైన విద్యావేత్తలు, పండితులు, ఇలాంటి వాళ్ళతో మెలుగుతున్నాం కాబట్టి. పిబి శ్రీనివాస్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన 9 భాషలు పెట్టుకుని నాకు ఎప్పుడు ఇది రాశాను అది రాశాను అంటుండేవాడు. వెంటనే నాకు విపరీతమైన ఆవేశం వచ్చిన తర్వాత ఆశువుగానే చాలా పద్యాలు రాసేవాడిని, వచనము రాస్తుండేవాడిని. అలా రాస్తూ వచ్చిన తర్వాత చాలా అప్పట్లో పత్రికలు పంపిస్తే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నవభారతి, స్రవంతి ఇవన్నీ కవిత్వం అచ్చు చేసేది. అవి వేస్తూ వచ్చినాయి. నేను ఇంతలో కాలేజీకి ఉద్యోగానికి వచ్చేసాను. ఉద్యోగంలో చేరేసి అర్జెంటుగా వెళ్ళాను కదా, వెళ్ళి మళ్ళీ అది ఒక 10 రోజుల తర్వాత వెనక్కి వచ్చి అప్పటికి నా పుస్తకం ఉషా పరిణయం అంటే పిహెచ్డి థీసిస్ ప్రింట్ అవుతూ ఉంది. మొదటి పుస్తకం అప్పుడు ప్రింట్ అవుతూ ఉంది. అది టీటీడీ ఫైనాన్స్ తోను వైబి రెడ్డి అని ఇందుకూరుపేట నెల్లూరు దగ్గర ఆయన ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఈ రెండు కలిపి అది ప్రింట్ చేస్తున్నాను. అట్లా ప్రారంభమైంది అది. ఇంకా ఆ ప్రెస్కు గురువు గారి దగ్గరికి వచ్చి ప్రెస్ దగ్గరికి వెళ్ళాను. అది గురువు గారు అంటే మాకు చిన్ని కృష్ణయ్య గారు సర్వ విధాల అంటే గాడ్ ఫాదర్. ఇంకా ఎక్కువగా ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అన్ని విధాలుగా నా తోడ్పడింది. ఆఖరికి నా సాహిత్య నేపథ్యం అంతా ప్రభావితం మొత్తం ఆయన. ఎందుకంటే ఆయనకు అప్పటి ఫ్యామిలీ చనిపోయారు కాబట్టి మేము 12 గంటలు 2 గంటల వరకు రాత్రులు మాట్లాడుతుండేది అరుగు మీద. అలా మాట్లాడుతున్నప్పుడు తనకున్న విజ్ఞానాన్ని అంతా చెబుతూ వచ్చాడు ఆయన. సాహిత్యం సంస్కృతమే కాకుండా అనేక విషయాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. అవన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉండేవి, చర్చించేస్తుండే, నేనేదో అడుగుతుండే వాడు చెప్పేవాడు అనమాట. ఇంకా అది కాక నేను పరమనాస్తికుడని తెలిసి ఆయన పరమ ఆస్తికుడై చండీయాగం చేస్తున్న వ్యక్తి దేవి నవరాత్రుల్లో. ఆ ప్రతిరోజు ప్రతి పూట ఆయన అన్నం పెట్టేవాడు. ఇది ఆ చండీయాగం అయిన తర్వాత నాకు అంటే కంపల్ చేసి ఆ విధంగా ఏం చేశాడంటే ఆయన అలా చేస్తూ ఉన్నందువల్ల నాకు ఇంకొంత విపరీతమైనటువంటి విధమైన ఈ సాహిత్యం ఇది అటువంటి బ్యాలెన్స్ ఉన్నందువల్ల ఆయన బ్రాహ్మణుడే. ఆయనకి ఏ విధమైనటువంటి ఇది ఉండేది కాదు, భేదాలు. కాబట్టి ఈ అభివృద్ధి, సాహిత్యాభివృద్ధి ఎక్కువగా అయితే ఇటువంటి లక్షణం ఏది కమ్యూనిజం అంటున్నామో అది మనస వాచ కర్మలా కూడా పాటించడానికి అవకాశం ఉందని కూడా నాకు అనిపించింది. సరే అది ఎలా వదిలితే ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఈ కవిత్వం రాస్తున్నాను. మళ్ళీ ఈ రూమ్కి వచ్చాను. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి ఉన్నాను. అది అతను ఉన్నవాడు కూడా వెకేట్ చేశాను నా రూమ్మేట్. అన్ని కవిత్వ సంబంధమైన అన్ని విషయాలు ఏమైందో తెలియదు. కనీసం 15 సంపుటాలకు సరిపోయిన కవిత్వం రాసి ఉంటాను. అది మంచి కవిత్వం. అప్పుడు బాగా ఆవేశంతో వచ్చింది. దాదాపు 75% డెఫినెట్గా ప్రింట్ చేయొచ్చు. అక్కడ ఏం చేశాడు, అది పోయింది.
నేను అప్పటికి ప్రింట్ అయినటువంటి వాటిలో కూడా చాలా పోయింది. నేను ఇంకేదో పుస్తకాల్లో పెట్టి అక్కడెక్కడ పెట్టిందే ఈ కవితాశ్రమం అంతేనా. ఆ తర్వాత ఇది వేశాను ఎప్పుడో మిగిలింది. అలా పోయేటప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళాను కాళహస్తికి. ఒక రకంగా ఏంటంటే దీనికి వ్యతిరేకమైనటువంటి వాతావరణం అక్కడ. అంటే ఏంటి, ఎవడు కవిత్వం గురించో సాహిత్యం గురించో మాట్లాడేది. ఒకరు ఉంటారు, భాస్కర్ నాయుడు అని ఒక ఉండేవాడు, లగడపాటి భాస్కర్ నాయుడు. ఆయన ఒకరు సాహిత్యం గురించి మాట్లాడారు. 6 మంది లెక్చరర్స్లో, తెలుగు లెక్చరర్స్లో. మన్నో భాస్కర్ నాయుడు కాదు, ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఒకే బ్యాచ్. వాళ్ళు ఇద్దరు విద్వాన్లు ఒకే చోట ఉన్నాడు. మనో భాస్కర్ నాయుడు గారు కూడా నాకు బాగా తెలుసు. ఈయన ఏం చేశాడంటే అప్పుడు ఆయన మాట్లాడాడు, ఆయన జూనియర్ లెక్చరర్. ఆయన మొట్టమొదటి ఒక వారంలోనే ఉపన్యాసాన్ని పిలిచాడు. ఏది, నేను ఉపన్యాసం పిహెచ్డి చేసింది ఏంటంటే ఈ కాళహస్తి పాలకుడు రాసినటువంటి అంకభూపాలని ఉషా పరిణయము అని ఆ తాళపత్రాల్లో నుండి నేను ఎడిట్ చేసి రాస్తాను. అందులో ముఖ్యమైన అంశం చెన్నపట్టణం. చెన్నపట్టణం అనే పేరు ఆయన తండ్రి పేరు మీద పెట్టింది, అది అంటే తెలుగు వాళ్ళది. ఇవన్నీ మనం ఆ రోజుల్లో ఈయన పొట్టి శ్రీరాములు సమయంలో కూడా అది వాదించారు. సరే, ఆ చెన్నపల్లి అటువంటి చోట ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి నేను చెప్పా. ఆ మొదటి ఉపన్యాసంలో ఉషాపురంలో ఉన్న విశేషాలు ప్లస్ అది. అందులో దామర్ల తిరుపతిరావు అనే నాకు పరిచయం అయినాడు ఆ చోట. ఆయన నన్ను లేచి, నేను పలానా అండి, ఆయన వంశస్థుని, మీరు చెప్పిన విషయాలు చాలా విషయాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్పించింది, అనేక విషయాలు మీ దగ్గర ద్వారా తెలుసుకున్నాను, నేను చదువుకుని మిగిలి ఉన్నవాడిని నేనే అని చెప్పి చేశాడు. ఆయన మెన్ అండ్ మ్యాటర్స్ అని ఒక ఇంగ్లీష్ బుక్ రాస్తే నా గురించి కూడా రాశాడు ఆయన, ఒక చాప్టర్. ఏదో కారణాంతరాల్లో ఆయన సూసైడ్ చేస్తున్నది మీరు ప్రసిద్ధమైన విషయం. అది ఆర్థిక సమస్య కాదు, బాగా డబ్బులు ఉన్నాయి, అదేదో జరిగింది. ఆయన ఏం చేశాడంటే అట్లా పరిచయం వేసి ఈ ఫస్ట్ బుక్ ఏప్రిల్ 84లో వచ్చింది, ఆ ఉషాపరిణయం అనేది. అది చాలా పెద్ద పుస్తకమే, పైగా చిత్రకవిత్వం అని ఉంటారు. అది చిత్రకవిత్వం అంటే గర్భ బంధ కవిత్వాలన్నీ అందులో ఉంటాయి. ఆ కవిత్వాలంతా కూడా రాసి, అది కొంత క్లిష్టమైన విషయం, దానికంతా ప్రత్యేకంగా బొమ్మలు గిమ్మలు. జయదేవ్ బాబు గారు అని ప్రఖ్యాత కార్టూనిస్ట్, ఆయన నా గురువు కూడా జువాలజీ. ఆయన వేశాడు, బాబు గారు ముఖ చిత్రం వేశారు. ఇంత ఫ్రీయే, దీంట్లో ఎవరికి ఏమీ లేదు. అంటే ఈ పరిచయాల వల్ల మొదట వచ్చిన పుస్తకం, దాన్ని తీసుకెళ్ళి మన గురువు గారికి అది ఇచ్చేసి తర్వాత ఆయన వైబీ రెడ్డి గారి దగ్గర పోయి ఇవ్వమన్నాడు. అదే సహాయం చేశారు కదా ఇందుకూరుపేట. ఆయన వైబీ రెడ్డి గారికి ఒక లక్షణం ఉండేది, ఆయన ఏం చదువుకోలేదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ మాటలు వినికి తెలుగు సాహిత్యం పూర్తిగా ఆయనకు అవగతం, ఒక విలిగిడితోనే. అలా ప్రతి వాడిని నన్ను కూడా ఒక రోజు ఉండేట్టుగా రా అన్నారు. వెళ్ళా. సరే, ఆ రోజు మాట్లాడి ఆయన చెప్పిందే నాకు ఎక్కువ ఉపయోగపడింది. ఎందుకంటే అందరితో పరిచయం ఆయనకి, జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, ఎవరెవరు ఉన్నారు అందరితోనూ. వాటితో పాటు నన్ను చేసిన తర్వాత వచ్చాను. ఆయన చాలా మెచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన కూడా గురువు గారు చెప్పి, మీరు మంచివాడికి హెల్ప్ చేయించారు నాతో ఏదో అనేసి అన్నాడట. సరే, ఇది జరిగింది. మళ్ళీ వరుసగా ఏమైందంటే కొడాలి సాహితీ సవర్చస్మని ఎంఫిల్ తీసేది సిద్ధాంతం, అది తెలుగు యూనివర్సిటీ డబ్బు ఇచ్చింది. నా కవిత్వానికి ఈ పుస్తకానికి కూడా తెలుగు యూనివర్సిటీ డబ్బు ఇచ్చింది ఫైనాన్స్ చేయడం. అప్పటి ఇవన్నీ రాస్తున్నాను. వరుసగా ఏమైందంటే ఎవరో ఒకరు వచ్చి దేనో సబ్జెక్ట్ని అడిగేవాళ్ళు. ఏ సబ్జెక్ట్ అయినా నేను యాక్సెప్ట్ చేసి రాసేసేవాడిని. అంటే దాని వెనక నేపథ్యం నేను ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు నేను మొన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడినప్పుడు కూడా ఇది సంస్కృత శ్లోకాలు, పద్యము, ఏదో ఒకటి ఉదాహరణ ఆటోమేటిక్గా వచ్చేసేది దానికి రెలవెంట్గానే. ఆ సాహిత్య నేపథ్యం లేకుండా, సాహిత్య ఉదాహరణ ఏమీ లేకుండా నేను ఏ పుస్తకం రాయలేదు. అదేమన్నా కానీ వాస్తు శాస్త్రం మీద రాశాను, సంఖ్యాశాస్త్రం మీద రాశాను. ఇక ఉన్న అదే సంఖ్యాశాస్త్రం అన్నారు కాబట్టి ఇంకొక సార్, ఇప్పుడు దాదాపు స్టార్టింగ్ స్టేజ్లో నాస్తికుడుగాను ఉన్నారు, అవును, కమ్యూనిస్టుగాను ఉన్నారు, ఇంకా రాజకీయంగా తమిళ్లో ద్రావిడ ఉద్యమాల్లోనూ ఉన్నారు, రాజకీయ పరంగా ఉన్నారు. దానికి పూర్తి భిన్నమైనటువంటి ఆధ్యాత్మిక రంగము, జ్యోతిష్యము, నాడీ శాస్త్రం, ఇవన్నీ ఎట్లా పట్టు అది ఎక్కువైపోయి
వాటి మీద అదే నేను ఛాలెంజ్ కోసము చదవడం మొదలు పెట్టానండి. అంటే వీళ్ళు ప్రశ్నిస్తారు కదా, కోపం వస్తుంది కదా. పైగా నేను చిన్నప్పుడు మనం కూడా ఎన్నోసార్లు ప్రశ్నించుంటాం. నేను చిన్నప్పుడు కదా అది, అందులో ఎదురుగా సభలో ఉన్నవాళ్ళు ఏంటి వీడు 22 ఏళ్ళు ఒక 23 ఏళ్ళ వాడు ఏదేదో వాగుతున్నాడు అని ఏదో అడుగుతారు. వాడు నీకేం తెలుసు అని వాగుతున్నావు, భారతం చదివావా, రామాయణం చదివావా అని ఇంకా ముందు అప్పటికి భారతం రామాయణం 21-22 అయిపోయింది అది అంటుంటే నేను అవును కదా ఏమని చెప్పేది మళ్ళా ఇవి చదవడం మొదలుపెట్టాం. అలా నక్షత్రాల పేర్లు, గ్రహాల పేర్లు, ఇవి ఏమిటి, ఇది ఎందుకు ప్రభావితం చూపిస్తుంది అది అంటూ అదే సమయంలో సైన్స్ కూడా చదివాను. సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఆ సైన్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ దీన్ని ఏం చెప్తుంది, ఈజ్ ఇట్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, అంటే ఎక్కడో ఉన్న నక్షత్రం ఇలా చేయడానికి వీలుందా. అక్కడ ఏమన్నాడు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంతా నాన్ సెన్స్ అని మన వైపు చెబుతూ ఉండేవి. సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం ఒకసారి వచ్చినప్పుడు నేను ఉద్యమంలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఫస్ట్ టైం నేను అనుకుంటాను, అందరూ ఇళ్లలో ఉండిపోయినారు. మొత్తం మెడ్రాస్ అంతా ఏం కనిపించలేదు. మేము కొంతమంది తిరిగినాం మొత్తం మెడ్రాస్ అంతా, కొంచెం అదే సూర్యగ్రహణం స్వభావం ఉంది కాబట్టి. అన్న తర్వాత ఇదే సైన్స్ మళ్ళీ కొంతకాలానికి ఏం చెప్పిందంటే సూర్యగ్రహణంలో వచ్చే ఇది అంటే అల్ట్రావైలెట్ రేస్ గర్భం మీద ప్రభావం చూపించవచ్చు, మనుషుల మీద చేయొచ్చు, అన్నం మీద చూపించవచ్చు. మన వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక రీజన్ ఉంది, ఏది ఈ కిరణాల వల్ల ఏంటంటే విషం కొంత ఇది అవుతుంది, అన్నంలో అవుతుంది అదేని. సరే ఇలా అన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే అలాగే వెతుక్కుంటూ వెళ్ళాను నేను ఈ జ్యోతిష్ శాస్త్రం విషయంలో వాటిలో వీటిలో. అలా పోయినప్పుడు కొంతమంది చెప్పినటువంటి ఈ జాతకం అంతా కూడా నాకు అక్షరాలుగా సరిపోయినప్పుడు కొంత నిజమైన నమ్మాల్సి వచ్చింది. అలా నమ్ముతూ ఉన్నా సరే ఆ ప్రభావం ఈనాటి వరకు వెళ్ళలేదు. నేను కొన్ని వేల గుళ్ళు సందర్శించాను, వేల గుళ్ళు. అసలు ఏ వైష్ణవుడు దాదాపు కొంతమంది ఉంటారు అనుకోండి, ఆ వైష్ణవులు చూడనటువంటి దివ్య దేశాలను కూడా సందర్శించాను. 108 దివ్య దేశాలు, 106 ఉంటాయి. అది ఇప్పుడు నేను చాలామంది ఇక్కడ అడుగుతూ ఉంటాను. నేను అడుగుతుంటే చాలామంది ఇన్ని చూశాను సార్, కొన్ని మిస్ అయింది ఏదో అంటుంటారు. సరే ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అనే దానికి ఈ మలుపులకంతా కారణం కూడా నాకు అర్థం కాలేదంటే ఏదో రూపంలో వీళ్ళు లాక్కు వెళుతూ ఉంది. నేను అప్పటికి వ్యతిరేకిని కాను, అదే సమయంలో పూర్తి విశ్వాసని కాను. ఇప్పటికీ కూడా మిగతా చెప్పేటటువంటి గుళ్ళు గోపురాలు తిరిగే లక్షణం నాలో లేదు. కానీ అది ఎలా లాగుతుందంటే టీటీడీకి చేస్తూ ఉంటాను, ఏదో పుస్తకాలు వాళ్ళే తీసుకుంటారు, ఆచరణలో వేరే వైపు ఉంటాయి కాబట్టి ఇంకా తప్పదన్నది, అది ఆటోమేటిక్గా అది కొన్ని జరిగిపోతూ వచ్చింది. ఈ విధంగా నా మలుపులంతా ఏమిటంటే నా ప్రయత్నం ఏమీ లేకుండానే, ఈవెన్ పుస్తకాలు రాయడం కూడా నా ప్రయత్నం లేకుండా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ భార్య చనిపోయింది. భార్య చనిపోయినప్పుడు ఏం చేశాడంటే మొదటి సంవత్సరీకం, ఆ సంవత్సరీకంలో సార్ మనం వచ్చేసి అన్నం పెట్టి పంపేది కాదు, మా ఒక పుస్తకం రాయండి పిల్లలకు ఉపయోగపడేట్టుగా అని ఒక్క నెలే ఉంది అప్పుడు. ఇంకా ఆ సంవత్సరీకం నా మీద అంటే అక్షరాంజలి అని రాసి అది మొత్తం వేదాల పరిచయం మొదలుకొని మ్యాథమెటిక్స్ వరకు రాసి ప్రింట్ చేయడం జరిగింది. 2వ సంవత్సరం వచ్చేటప్పుడు ఆమె ఇదే వ్యక్తి మళ్ళీ సార్ ఈసారి కూడా మీరు ఏదైనా రాస్తే బాగుంది అన్న. ఎప్పుడు మళ్ళీ ఇదే 20-25 రోజులు ఉన్నప్పుడు భారతి అని మొదలుపెట్టి భారతం గురించి పరిచయం చేశాను. అలా చేసినప్పుడు ఏమైందంటే అది చాలా 2,000 కాపీ 3,000 కాపీ డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన. అవి జరిగిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది ఇదంతా బాగుంది అనేది ఒకటి వస్తుంది కదా, ఆయన వల్ల ఇట్లా రాశాను. అప్పుడు ఆయన ఏం చేశాడు, మిమ్మల్ని 2 సార్లు ఇబ్బంది పెట్టేస్తాను, ఈసారి ముద్దుగా చెప్పేస్తున్నాను సార్, నెక్స్ట్ రామాయణం ఆ తర్వాత భాగవతం ఇది రాసేయండి, నింపంది మీరు ఎప్పుడు తీరుకుంటే రాసి పెడితే ఇదే రోజు నేను చేస్తాను, చివరిగా నేను నా జ్ఞాపకాన్ని చెబుతాను, మీరు రాయండి నా పేరుతోనే అని ఆయన చెప్పాడు. సరే అది వచ్చేటప్పుడు ఆయన చనిపోయాడు. ఏది నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత ఏంటి భారతి అనే దాన్ని అక్కడ ఉన్న ఒక ఆయన సీరియలైజ్ చేశాడు, రావిమోహన్ రావు అని సంస్కృత సాహిత్యానికి చాలా కృషి చేశాడు, 50 లక్షలు దాకా ఖర్చు పెట్టినవాడు. ఆయన ఒక దీనికి ఎడిటర్గా ఉంటూ ఆయన ఏం చేశాడంటే ఎక్కడో చూశాడో పుస్తకాన్ని సీరియలైజ్ చేస్తూ, ఆ తర్వాత అద్దంకి నేను వెళ్ళాను కాబట్టి ఆయన చీరాల వేస్తాడు, చీరాలలో లెక్చరర్గా ఉండేవాడు. ఆయన జియాలజీ కానీ సాంస్కృతిక దీన్ని బాగా చూసేవాడు. ఆయన ఏం చేశాడంటే
ఏం సార్ మీరు ముందర ఇంట్రొడక్షన్లో చెప్పారు కదా ఆయన భార్య ఇది అదంతా రాసినాం కదా, మళ్ళీ ఇదేదో అన్నారు వచ్చిందా అన్నాడు. ఇది భాగవతం యువతం అనే విషయం గురించి ఏదో వచ్చింది అంటే, లేదంటే ఆయన చనిపోయినట్టే నేను వేస్తాను అన్నాడు. ఏది భాగవతం కానీ రామాయణం అంతే అది రాశాను. అక్కడ ఉన్న వాళ్ళు ఇది చూశాడు, ఒక ఆంజనేయ ప్రశస్తి అని. ఆయన వచ్చేది ఆంజనేయ స్వామికి సింగరకొండ అని ఉంది అక్కడ ప్రసిద్ధమైన ఆలయం, దానికి చైర్మన్ చాలా కాలం ఆయన చెప్పాడు, ఆయన రాశాను. ఇది చూసిన తర్వాత భగవద్గీత ఒక ఆయన చనిపోతే భగవద్గీత వచనంలో ఇది సాగితే బాగుంటుందని దాన్ని రాశాడు, గీతానవనీతం అనే పేరుతో. ఇలా ప్రతి అంశం కూడా ఏమైంది, ఆధ్యాత్మికమా మరొకట ఇవన్నీ కాకుండా అది ఏదో ఒక రకంగా అక్షర రూపంలో తెలుగు అక్షరాలు తెలుగుగా ఉండాలి, తెలుగు సాహిత్యాన్ని అంటే అదంతా సాహిత్యంలో భాగమే కదా ఏది ఇవన్నీ ఆధ్యాత్మిక. ఆ విధంగా విశిష్టమైనటువంటి కృషి చేసినటువంటి రామాయణ భారత భాగవతాలు అన్నింటిలోనూ ప్రవేశం చేశారు. ఇక నాడీ శాస్త్రము, జ్యోతిష్యము అన్ని కూడా రాశారు. ఇక తమిళ్లో దాదాపు తిరుక్కురుల్ లాంటి మహాగ్రంథాన్ని కూడా ట్రాన్స్లేషన్ అది ఎలా సాధ్యమైంది సార్ తమిళ వలన? తమిళం నాకు ఈక్వల్ అది సమానంగా తెలియడానికి కారణం మాత్రం నేను నాడీ జ్యోతిషం ద్వారా ఏదో అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. తమిళం గురించి నేనేమి కృషి చేసింది అంటే అయ్యో ఈ ఉపాధ్యాయులతో నేర్చుకున్నది ఏమీ లేదు. మామూలుగా అదే వాన కోసం కూడా బడికి వెళ్ళలేదని దానికి వెళ్ళలేదు. అది సునాయాసంగా అలవడిందో మరొకటో తెలియదు, కానీ తెలుగులో ఉన్నంత పాండిత్యం అందులో కూడా వచ్చింది నాకు. ఆ పాండిత్యం అలవడించడం వల్ల నేనేం చేశానంటే ఇది చేస్తూ ఉండి తమిళంలో ఇంకా ఏదో ఆల్ ఇండియా రేడియో టాక్స్ కూడా నాకు రికార్డ్ చేసిన ఆయన ఎవరు అంటే అఖిలన్ అని, అప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. నేను పిల్లవాడిని అప్పుడు అది చేశాడు ఆయన. అలాగే ఇక్కడ ఉన్న ఆయన గొల్లపూడి మారుతీరావు ఆయన ఉన్నాడు, ఆయన రికార్డ్ రాకముందు రేడియో స్టేషన్లో ఉండేవాడు ఆయన, అప్పుడు రికార్డ్ చేసేవాడు. అట్లా ఈ విధంగా అంటే జరిగిన ఇన్సిడెంట్స్ అంటే నాకు ఊహకు అందని విషయాలు ఇవన్నీ, అంతే కదా. ఇది ఊహించో లేకపోతే మరొకటి చేసింది కాదు. ఇంకపోతే ఎవరు అడిగినా కూడా ఏ పుస్తకం అడిగినా ఈ పబ్లిషర్ వచ్చినాడు అనుకోండి ఇది చేస్తే ఆఖరి పిరమిడ్ల మీద కూడా రాశా. అదే అడగాలనుకున్నాను సార్, పిరమిడ్ల మీద కూడా ఎట్లా? పిరమిడ్లు అది అంతర్గత రహస్యాలు, అద్భుత శక్తులు అంతర్గత రహస్యాలని. అది ఏమైంది, ఇది కూడా పిరమిడ్ మీద నేను ఎక్కడో చేసిన తర్వాత మాదిరి పిరమిడ్ అంటారు మనం, అంటే ఇది మోడల్ పిరమిడ్. ఆ మోడల్ పిరమిడ్ని బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేయడం అన్నీ ఒక సైడ్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక సైడ్, అది ఒక సైడ్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఒక సైడు, ఇది కూడా చెప్పేవాడిని పుత్తూరులో. అలా చేస్తున్నప్పుడు ఈ పెట్టి చూసేవాడిని, ఆ బ్లేడ్ ఈ విధంగా పెడితే 100 షేవింగ్లు వస్తాయి, ఏదో ఇట్లాంటివన్నీ చదివాను. వాటిని అంతా పెట్టి చూసి ఆ తర్వాత దీన్ని ఏం చేశానంటే దీనికి అప్లై చేశాను. ఏది వాస్తుకి అప్లై చేయడం అంటే ఏమిటంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ నేను చెప్పుకుంటూ వచ్చాను. అలాగే భారతం మీద వాటి మీద కూడా నేను ఒకసారి అప్పుడే ఇది ఎంఏ చదివేటప్పుడు అట్లాంటిది ఏమైనా తెలియప్పుడు ఒక పుస్తకం రాశా. మనకు ఆల్ ఇండియా రేడియోను టీవీను అప్పుడప్పుడు సెల్డమ్ ఫెయిల్స్ అని ఇది వచ్చేది సాలిడార్. అదంతా చూసి ఇప్పుడు కనుక్కున్న దాంట్లో ఎక్కడో మాట్లాడుతున్న విషయాల్ని మనం గ్రాస్ప్ చేయగలుగుతున్నాం కదా, ఆ ఇమేజెస్ కూడా వస్తున్నాయి. అప్పుడు ఇంకా పవర్ఫుల్ టీవీ, పవర్ఫుల్ రేడియో కనుక్కున్నట్లయితే రామాయణ కాలంలో ఏం జరిగింది, భారత కాలంలో ఏం జరిగింది. సో టైం మిషన్ అనేది అప్పటికి బాలకృష్ణ అది కూడా ఏం రాలేదు, అది బుద్ధ ఇంగ్లీష్లో ఉన్నాయి నావల్స్. దాన్ని ఏం చేశానంటే ఇలా వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడో రష్యాలో జరుగుతున్న విషయాలు మనం ఇక్కడ వింటున్నాం. ఎక్కడో ఇప్పుడు రోజసీకి వచ్చిన ఇప్పుడు సైన్స్ నాకు ఎలా ఉపయోగపడింది అంటే నేను చెప్పదలుచుకున్న ఆధ్యాత్మిక రహస్యాలు కూడా సైన్స్ ఈనాడు ఉపయోగిస్తున్నాం. అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఎక్కడో ఉన్నదాన్ని మనం చేయగలిగినప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేయడానికి సాధ్యం కాదు. అట్లే సాహిత్యపరంగా ఇంత అవగాహన, అనుభవం, ఆలోచనలు, రచన ఉంటూ కూడా మళ్ళా ఆరోగ్య రహస్యాల మీద కూడా రాయాలని, అది కూడా ఇదే యోగా కారణం. యోగా కూడా సంపూర్ణ ఆరోగ్యము దేహమే బిషక్కు ఏదో రాశారు. దేహమే బిషక్కు అనేది డాక్టర్ అని
యువర్ బాడీ ఇస్ ఇట్ సెల్ఫ్ డాక్టర్ అని. ఇఫ్ యూ మెయింటైన్ ద బాడీ పర్ఫెక్ట్లీ ఇట్ విల్ బి క్యూరిఫై. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన వాళ్ళు ఎవరు సార్? మామూలుగా ఎవరి నేపథ్యం? ఆవిష్కరించి సంపూర్ణ ఆరోగ్యము దేహమే బిషక్ పుస్తకాన్ని మన ఎవరి నేపథ్యంలో ఆవిష్కరించారు? నేపథ్యం అంటే ఈ రెండు కూడా రెండు విషయాలు. ఈ మధ్య ఎందుకు ఇది వచ్చిందంటే, ఇంత దూరం మీ దగ్గరికి వచ్చిన దానికి కూడా కారణం ఏమిటంటే, ఆయన అంకమనాయుడు గారు, ఏనుగు అంకమనాయుడు గారు, ఆయనతో పరిచయం నాకు చాలా స్వల్పం. సరిగ్గా 4 ఏళ్ల క్రితం అనుకుంటాను. అదేదో మన గార్లపాడి దామోదర్ నాయుడు ఇది ఇస్తున్నాడు పురస్కారాలు. ఆ సమయంలో నాకు ఒక పురస్కారం ఆయన ఇచ్చింది కాదు, కానీ ఇంకెవరో దాన్ని యాడ్ చేశారు. అంటే ఈయనేదో దామోదర్ నాయుడు ఏదో రిజెక్ట్ చేశాడని, అంటే నాకు అని సజెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే దేనికో రిజెక్ట్ చేశాడని, అంటే ఇద్దరు కమ్మాస్ ఉన్నారు, అది ఏదో ఇది అన్నిట్లో ఈ జాడ్యం ఉంది. కానీ నిజానికి అంకమనాయుడు సారు మీలో ఉన్నటువంటి అన్ని కోణాల రచనకు సంబంధించి వెలుగులో తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తిగా చెప్పేస్తాను. 4 ఏళ్ల ముందు పరిచయం అయినప్పుడు ఆయన అంతకుముందు నాకు ఫోన్ చేసినాడు. అంటే ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని, మీరు తిరుకురల్ అనువాదం చేశారట కదా, నాకు ఒక బుక్ కావాలని. అప్పటికి నాకు ఒక బుక్కే నా దగ్గర ఉంది. నేను ఇది చేస్తున్నానండి, దాన్ని పంపిస్తాను మీకు, PDF పంపిస్తాను. బుక్ లేదు నా దగ్గర, ఉన్నది ఒకటే కాబట్టి అది నేను పెట్టుకోవాలి కదా. అప్పటికి నాకు చాలా పుస్తకాలు, 20 పుస్తకాలు ఇప్పుడు కనిపించడం రా. నేను ఏం చేశానంటే, అలా అంటే అట్లా కదా, నాకు బుక్ కావాలన్నాడు. సరే నేనేమిటంటే నేనేం చేయలేను అని అనుకున్నా. మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు ఇంకొకరు అదే దీన్ని చేసేప్పుడు ఈయన వచ్చారు. అంటే నేనంటే మీకు ఫోన్ చేసింది నాకు కావాలని బుక్. ఎందుకు మీరు అంత అవస్థ పడుతున్నది, ఇది ఆల్రెడీ పబ్లిష్డ్, ఇంకా దాన్ని ఎందుకు చేస్తే, కాబట్టి ఏదైనా కొత్త పుస్తకం ఏమైనా కావాలంటే రాసిస్తా. అదే నాకు అదే వృత్తి అయిపోయింది. అంటే అదే సమయంలో ఇది డబ్బులు గిబ్బులకి రాసేదంతా ఏముండదు. ఇది అయితే కమర్షియల్గా వాళ్ళు తీసుకుంటున్నారు, పబ్లిషర్స్ తీసుకున్న మార్కెట్ చేసుకోగలరు వాళ్ళు. ఇది కూడా మార్కెట్ అయింది బాగా. 1000 కాపీలు 900 కాపీల దాకా అమ్ముడిపోయింది. అదేం చేస్తే అప్పట్లో ఏదో జరిగింది. నేనేమన్నానంటే, అది వద్దంటే లేదు నాకు కావాలని నేను వేస్తాను అన్నారు. బుక్ వేస్తానంటే సంతోషం, నాకేమి అభ్యంతరం లేదు. పుస్తకం అనేటప్పుడు ఏమిటంటే, నేను పుస్తకం ఏమైనా ప్రజెంటేషన్ ఇచ్చినా వెంటనే తీసేసుకుంటా, వద్దు గిద్దు అనే మాటే లేదు. వేస్తానంటే కూడా చాలా సంతోషం. ఆయన ఇచ్చాడు. ఆ రోజు సరిగ్గా 13, 11, 22, 23 నా బర్త్డే అది. ఇది అంతకుముందు 93లోనే ప్రింట్ అయింది ఈ పుస్తకం. దీన్ని తమిళనాడు టెక్స్ట్ బుక్ సొసైటీలో అన్ని పాఠ్య పుస్తకాల్లో రాశారు. వాళ్ళు తిరుకురల్ తప్పనిసరిగా చదవాలని వేసేవాళ్ళు. ఇప్పుడు తమిళం పెడుతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, యూనివర్సిటీలో అక్కిరెడ్డి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన సొసైటీ దీనికి ఉంటే ఆయన ఏం చేసేవాడు, తమిళంలో ఎందుకు పెట్టేది, మనవాడే రాసినాడు కదా, దాన్ని పెట్టి అట్లా దాన్నే పెడతాము సెలెక్ట్ చేశాను, ప్రతి టెక్స్ట్ బుక్లో వేసాడు. అది జరిగింది. ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఈ విధంగా ప్రసిద్ధమయ్యి ఇది బాగానే, ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి కోట్ చేసిన వాళ్ళు చాలా చోట్ల నేను ఇది నా పేరు రాయకుండా కూడా కోట్ చేసిన చోట్ల చూశాను. ఆయన చేశాను. ఫైనాన్స్ తీసుకున్నాను నేను. ఇది కానీ వాళ్ళకి అప్పచెప్పి ఉంటే, అందుకే ఇప్పుడు కూడా నేను ఒకదానికి వెనకంజ వేస్తున్నాను. వాళ్ళేమో రెడీగా ఉన్నారు తిరుపావి వేయడానికి. నేను రాసింది చాలా పెద్ద గ్రంథం, కానీ టీటీడీ వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు ఏదో వేస్తారు, అది 4 ఏళ్ళకి వేస్తారు, 5 ఏళ్ళకి వేస్తారు. వేసిన తర్వాత ఇంకా మనకు హక్కు లేదు, మొత్తం వాళ్ళదే. ఇది ఫైనాన్స్ తీసుకున్నాను, అడ్వాంటేజ్ ఏంటి, డబ్బులు ఏమి ఇచ్చేసినారు. 50 కాపీలు వాళ్ళకి ఇచ్చాను, 950 కాపీలు నా దగ్గర ఉండింది. అందువల్ల ఏం చేశానంటే, ఇది వేయగలిగిన, లేకపోతే వాళ్ళకి అట్లా అప్పగించుంటే ఇంక ఏం చేసినా వేసిన లేం. అది ఇది జరిగిన తర్వాత ఇంకా అంతే, వాటి విషయం మర్చిపోయాను. నేను ఎప్పుడు చేసుకునే పనులు చేస్తున్నాను. ఈయన ఒకరోజు టేబుల్ మీద ఉంటే ఇది చూశాడు. ఇది నేను చెప్పాను కదా, సంపూర్ణ జీవితం. అది పైన అది ఎత్తుకు పెట్టాను అసలు ఏదో రెఫరెన్స్ కోసం అని. ఆయన వచ్చి చూసి ఇదేదో బాగుందని, ప్రింట్ చేస్తే బాగుంది ఏదో అన్నాడు. అదంతా ఏం చేస్తారంటే, ఈయన ఏదో జెరాక్స్ తీసుకుపోయినాడు. చేస్తే అక్కడ పెడితే వాళ్ళు ఎవరు అన్నారంట, ఇది బాగుంది సార్ ఇది అని, ఎవరో ఒక టీచరు ఎవరు అన్నారు. అలా అన్న తర్వాత ఇది పబ్లిష్ చేస్తామంటే అది 32 పేజీలే. దాన్నే విపులంగా రాసి ఉండొచ్చు, కానీ ఏం చేశానంటే అంతకు మించి వద్దులే అని రాశాను. అది
ఆ సమయంలో ఇంత 32 పేజీలు ఏం సార్ ఇంత చిన్నదిగా ఉంది అన్నాడు ఆయన. అప్పుడు దేహం అనే దాని మీద నేను చాలా చోట్ల రీసెర్చ్, దేహము మనస్సు ఇటు విభిన్న విషయాల మీద అన్నిట్లోనే చేసేవాడిని. అన్నీ రాసుకోవడమే, ఏది తోస్తే అది రాస్తూ ఉండడమే. ఆ దేహం అనేటటువంటి దాని మీద రాసింది. ప్లస్ ఒక ఆయన ఉన్న యాక్ హీలర్ అని మదురైలో ఆయన ఏం చేశాడు, టచ్ చేసి ఇది చేసేటటువంటి మెథడ్ ఒకటి వైద్యంలో చేసేవాడు. ఆ వైద్య విధానం మీద నాకు నమ్మకం ఇప్పుడు కూడా కుదరలేదు. కానీ ఆ దేహం మీద ఆయన రాసినటువంటి లక్షణాలు అంతకు ముందుగా నేను మన వైస్ ఛాన్సలర్గా ఉండేవాడు దీనికి అదేంటది యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ మణిపాల్, ఆ యూనివర్సిటీ హెడ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఉపన్యాసాలు ఇచ్చాడు. వాట్ అవర్ డాక్టర్స్ డోంట్ లెర్న్ ఇన్ దేర్ స్టడీ టైమ్ అనేది ఒక 500 పేజీల పుస్తకం ఒకటి రాశాడు. అది కూడా చదివినప్పుడు అంటే ఆయన వచ్చి అలోపతి డాక్టర్ అయినా చాలా విషయాలు వ్యతిరేకించేవాడు, అలోపతి వైద్య విధానాన్ని. దానికి మనకు స్థానికంగా ఉన్న ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్నటువంటి విషయాలు ఇన్ని ఉపయోగపడతాయి, వీటికంతా వాడి దగ్గరికి పోవాల్సిన పని లేదు. మోర్ ఓవర్ ఇట్ ఈస్ మెడికల్ మాఫియా, ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ మాఫియా అని అనే స్థాయిలోనే మాట్లాడతాడు. అది నేను క్రోడీకరించి ఈయన రాసిన దాన్ని కూడా క్రోడీకరించి, అందుకే ఆయనకు ప్రధానంగా ఇది ఇచ్చాను నేను, ఆకు హీలర్ అని. ఆయన ఒక ముస్లిం, ఆయన పేరు దాని మీద మెన్షన్ చేసి అది యాడ్ చేసి ఆ బుక్ రాశాను మనం. ఏమిటంటే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది ఇప్పుడు యోగా నేర్చుకోవడానికి ఎందుకు, యోగా అనేది ఏమిటంటే రాను ఏమైందంటే ఈ సర్కస్ ఫిట్స్ యోగా అయిపోయినాయి. దీన్ని ఏమంటారు, యోగా ఆసనాలు. ఆసనం మీన్స్ వన్ పార్ట్ ఆఫ్ యోగా, ఇట్ ఈస్ నాట్ యోగా. మీకు సుఖాసనమైనా సరే ఒకే ఒక ఆసనం, 2-3 ఆసనాలే ఎనఫ్ ఫర్ బాడీ. దీనికోసం ఒకనొక భంగిమలో ఉంటూ మీరు ధ్యానం చేయడం, ధారణ చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో ముఖ్యమైన అంశాలు. కాబట్టి ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని చేస్తూ యమం నియమం అనేది మన ఇదనమాట. ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండడం, ఇక ఆహారపు అలవాట్లు, అవి ఉద్దేశంతో యోగాని చేస్తూ వీళ్ళకొట్టి నేను డెమాన్స్ట్రేటర్గా ఉండేవాడిని. స్కై అని సింప్లిఫైడ్ కుండలిని యోగా, వేదాద్రి మహర్షి అక్కడ ఆడియార్ అనే చోట ఆయన ఆశ్రమం. ఆయన ఒక సైంటిఫిక్గా చాలా అద్భుతంగా డీల్ చేసి అన్ని తమిళంలో ఉంటాయి అవి. అప్పుడు నేను వాటికి నన్ను ఇన్స్ట్రక్టర్గా, నాకు వాళ్ళ వ్యవహారమే తెలియకపోయినా వాళ్ళు నాతో మాట్లాడించేవాళ్ళు ఇక్కడ చేసేటప్పుడు. వాళ్ళ పద్ధతి ఏమో అప్పటికి నాకు తెలియదు. అప్పుడు వాళ్ళు బలవంతంగా తీసుకుని మీరు ఇదంతా చేయాలంటే నాకు అమెరికాకు పోయే అవకాశాలు ఎక్కువ అయిపోయి న్యాయం చేయలేని ప్రెసిడెంట్కి ఏదో చేశారు, కానీ నేను అది వద్దని వదిలేశాను. ఎప్పుడైనా అవసరమైతే మాట్లాడతానని. ఆ యోగా విషయంలో వచ్చేటప్పుడు సంపూర్ణ ఏమిటి యోగా అంటే మన మానసిక స్థితిని పెంచుకుంటూ పోవడం, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనం పాటించేవాడు. ఇప్పుడు నేను రాసినంత మాత్రం మా ఇంట్లో వాళ్ళు పాటిస్తారని ఏం లేదు, కానీ పాటించేవాడు ఎవరో ఉంటాడు. ఇప్పుడు శిష్యుడు ఎవడు, ఈ కరాటేను లేకపోతే మార్షల్ ఆర్ట్స్ అంతా కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ రహస్యాలు ఎప్పుడు కూడా కొడుకు కూడా చెప్పేవాడు కాదు. వాడు అనర్హుడు అంటే వాడికి చెప్పేవాడు కాదు. ఎవడు మంచి శిష్యుడు వాడికి చెప్తాడు. అలా వెళ్ళిపోవడం అనేది జరగాలి. అది ఎవడైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, మన జ్ఞానాన్ని ఊరికాగలి, జనానికైతే పంచాలి, అది వెళ్ళాలి. ఎవడో ఒకటి తగులుతాడు, ఒకటి చాలు, అంతే కదా. అదే చెప్పేది. కృష్ణుడికి ఒకటే స్టూడెంట్ అర్జునుడు, అంతే కదా, ఇంకెవరు లేరు. వశిష్ఠుడికి ఒకటే స్టూడెంట్ రాముడు, వైశిష్ట అది ఏమైంది, ఒక్క విద్యార్థి అయినా, ఈవెన్ ఆయనకి ఎవరికి శంకరాచార్యకి ఎంతమంది 14 మంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళు చేసిన ఆ కృషి ఎంత దూరం వెళ్ళింది అంటే మొత్తం వాటి ప్రభావం తెలిసినా తెలియకపోయినా, ఒక శ్లోకం కూడా రాకపోయినా ప్రజల్లో అంతా కూడా జీర్ణించకపోయింది ఏదో ఒక రూపంలో. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనూ కథల రూపంలోనూ వీటిలో జీర్ణించుకుని అదే చదువుకున్నవాళ్ళు, అంతే అంతే అలా వెళుతూ ఉంది. ఈ ఉద్దేశంతో ఏంటంటే నేను ఏది చెప్పినా ఏది అడిగినా కూడా యాక్సెప్ట్ చేసేవాడిని. అంటే అందులో నాకు కొంతైనా కనీసమైన ఇది ఉండాలి, దానివల్ల ప్రయోజనం ఉంది అని చేసినప్పుడు. ఓకే సార్, అలా చేసినప్పుడు చేశాను. ఇట్లా మొత్తం ఏమైందంటే సాహిత్య సంబంధమైనది ఎన్ని ఉన్నాయో సాహిత్యేతర సంబంధమైనది, అంటే ఆ వాక్యాలు గీక్యాలంతా సాహిత్య సంబంధమే అయినా అందులో తప్పనిసరిగా సాహిత్యాన్ని ఏదో ఒక చోట కూరుస్తూనే ఉన్నా. అది ఒక ఉదాహరణకి శ్లోకం, దానికి యాప్ట్ శ్లోకం, పద్యం,
లేదా నేనే రాసిన ఏదో కొంత అది యాడ్ చేసేవాడు. ఆ విధంగా జరిగింది. మొదట వచ్చేసి కమ్యూనిస్ట్, అంతకుముందు రెండవది కూడా కవిత నాది కమ్యూనిస్ట్ కవిత అండి, అది తమిళే. అది ఎంత నేను ఇది ఇచ్చేస్తాను మీకు. ఆ తర్వాత చూడండి, దీంట్లో రెండవ కవిత మీరు ఇది ఉంది కదా, ఇది చాలా గొడవ తెచ్చింది నాకు. ఇది ఆ తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చేశాను. మా పుష్పరాజమ్మ అని, రాజన్ అని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని కేరళలో చంపేశారు, అదే ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో. అది తమిళంలో రాసింది ఎమర్జెన్సీ పీరియడ్, అప్పుడే ఇమీడియట్గా. థ్యాంక్ యూ సార్. మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్కి మీ జీవితము, మీ సాహిత్యము, మీ వ్యక్తిత్వము, మీ రాజకీయ జీవితము అన్ని కోణాల్ని మాకు వివరించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు సార్. ప్రేక్షకులు కూడా మీ యొక్క విశేషాలు తెలుసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నేనే ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎంత కృషి చేసినా ఏమి చేసినా దాన్ని వెలిబుచ్చేవాళ్ళు, తెలిసేవాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేకపోతే ఇంటర్వ్యూ లేదు, అది లేదు. కాబట్టి ఆ విధంగా మీకు కూడా మీరు తీసుకోకపోతే నేను అప్పుడు కూడా నేను చేయను పోవంటే ఏం చేయలేము, అంత అయ్యేది. కాబట్టి మీ ప్రేక్షకులు, చూడబోయే ప్రేక్షకులు కూడా సరే ఇందులో ఉపయోగపడేది ఏమన్నా ఉంటే తీసుకోమని వినయంగా అభ్యర్థిస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాహితీ మిత్రులందరికీ, సాహిత్యకారులకి, సాహిత్య మిత్రులు, సాహిత్య పోషకులందరికీ ఒక విలక్షణమైన, విశిష్టమైన, విభిన్నమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయదలుచుకు నేను విశ్వనాథ రెడ్డి గారిని అడగడము, అతను కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకోవడానికి మన సాహిత్యం ద్వారా ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా నా మనోభావాలను కూడా గుణశేఖర్ గారి పట్ల, సాహిత్యం పట్ల, సంఘం పట్ల, కళల పట్ల ఉన్నటువంటి అభిరుచిని తెలియజేయాలనుకొని నేను ప్రస్తుతం ఈ మన సాహిత్యం స్టూడియోలో రావడం జరిగింది. నా మనోభావాలను కూడా గుణశేఖర్ గారితో పంచుకోవాలని నేను అనుకుంటూ విశ్వనాథ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నేను రైతు కుటుంబంలో పుట్టాను, మీరు కూడా రైతు కుటుంబంలో పుట్టారు. నా ప్రయాణం ఎప్పుడు రైతు యాంగిల్లోనే వృత్తి ప్రవృత్తి జరిగేది. నేను వృత్తిరీత్యా బ్యాంకులో ఉద్యోగం చేసిన, ప్రవృత్తి మీదనే నేను కాన్సన్ట్రేట్ చేసి రైతు పనికినే వెళ్ళడం జరిగింది జీవితంలో. సో నేను 60 ఏళ్ళ జీవితంలో చేయలేనటువంటి కొన్ని వెనకబడినటువంటి రంగాల్లో నేను కొన్ని విషయాలు చేయదలుచుకుని ఈ సాహిత్య రంగంలోనూ, రైతుల రంగంలోనూ, కళల రంగంలోనూ నేను వెనకబడినటువంటి విషయాలంతా కూడా ఇప్పుడు చేయదలిచి మా విశ్వశ్రీ సాహిత్య సమాఖ్య ద్వారా రైతులను సన్మానం చేయడం కోసం నేను అప్పుడప్పుడు విశ్వశ్రీ సమావేశాలకు వెళ్ళడం, అక్కడ గుణశేఖర్ గారు పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయ వేదికలోనే ఎప్పటి నుంచో నేను కోరుకునే పుస్తకాన్ని ఒకటి అడగడం జరిగింది. అతని దగ్గర అది లేకపోవడం, శ్రీవాణి అనే పుస్తకం. ఆ తర్వాత నేను ఆయన పర్మిషన్ తీసుకుని ప్రింట్ చేయడం, దాన్ని ఈ ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మేము ఇంటరాక్ట్ చేసినప్పుడు అతనిలో విభిన్నమైనటువంటి విషయాలు నేను గమనించి, విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా నేను బేరీజ్ వేసుకొని అప్పటి నుంచి కొన్ని నా ఆలోచనలు ఆయనకి, ఆయన ఆలోచనలు మేము షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా ఆయన రాసినటువంటి పుస్తకాల మీద ప్రేరేపితమై దాదాపు 76-80 పుస్తకాలు ఆయన రాసినటువంటి విద్యావంతుడుగా, 3 భాషల్లో పండితుడుగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యి అతన్ని వెలుగులోకి తీసుకొని వస్తూ నా అభిరుచిని సంఘానికి, సాహిత్యానికి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీతో నేను ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా మీలో ఉన్నటువంటి ఇంత విజ్ఞానం ఒక రైతు బిడ్డగా సాధించింది నేను గర్వపడుతూ, నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను కానీ నా ఆలోచనలన్నీ పుస్తకం రూపంలో తీసుకొని రాలేకపోయాను. అయితే నేను చేయలేని పని ఒక నా సాటి రైతు బిడ్డ చేశాడనేటువంటి తృప్తి, ఆ సౌభాగ్యం మాకు కలిగిందని నేను ఆనందపడుతూ ఉంటాను. అంటే ఒకే మనిషి విభిన్న కోణాల్లో
ఇంత ప్రవృత్తి, ఇంత విషయాలను ఆయన ఎట్లా సేకరించుకోగలిగినాడు, ఇన్ని విభిన్నమైనటువంటి రంగాల్లో ఎట్లా నిష్ణాతుడయ్యాననేటువంటి ఆశ్చర్యం గురి చేస్తూ నా అభిప్రాయాలు 10 మందికి షేర్ చేసి, మీతో కూడా షేర్ చేసి, మీలో ఉన్నటువంటి నిగూఢమైన ఇంకా విషయాలన్నీ కూడా సమాజానికి అందించాలనే భాగంగా నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి మీకంతా నేను కృతజ్ఞతని. ఇంకా మీదట కూడా అనేక విషయాలు నేను చేయదలుచుకొని మీతో ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. అయితే మీకు ఇన్ని రంగాల్లో ఒక రైతు సామాన్య కుటుంబం నుంచి అనేక కష్టాలు పడి చదువును సాగించి మీరు అనుకున్నట్లే జీవితం జరగకపోయినా మీకు ఏదో సంకల్పంతో ఏదో కావాల్సినోడు ఏదో అయ్యి ఏదో ఒక రకంగా మీరు జీవితంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యడం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్లో రిటైర్ అయినారు. దానికంతా కూడా మాకు సంతోషం కలుగుతూ, భావాలేమో కమ్యూనిస్ట్ భావాలు నిగూఢం. ఆ కమ్యూనిస్టు పార్టీలో ఉద్యమ నేతగా ఎదగాల్సిన వాళ్ళు ఇట్లా సాహిత్య రంగంలో, పుస్తక రంగంలో, రాజకీయ రంగంలో కూడా వాసనలు ఉండినా కూడా మీరు ఈ సాహిత్యంలోనే సాహిత్య విషయాలనే మీ యొక్క ఆలోచనలు పదును పెట్టి మీ యొక్క లైఫ్ అంబిషన్స్ సాధించారని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? సాహిత్యంలోనే మీరు ఇన్ని పుస్తకాలు రాశారే, దానికి కారణం ఇది ఏమై ఉంటుంది? కారణం ఏమీ లేదండి, చిన్నప్పటి నుంచి చదవడం అనేది ఒక వ్యసనంగా మారింది. ఆ మారినప్పుడు ఏమిటంటే అది ఎంత వ్యసనం అంటే ఏ పేపర్ దొరికినా ఏది దొరికినా కూడా వెంటనే దాన్ని చదివాడు, చిరిగిపోయి పడి ఉన్నా కూడా. అలా చేస్తున్నప్పుడు ఇది చాలా నాకు తిరుత్తని లైబ్రరీలో ఉన్నది అంతా తెలుగులో చదివేసి, తమిళంలో చదివేసి, అప్పుడు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఇంగ్లీష్లో చదివేసి, ఇన్ని చదివిన తర్వాత కూడా చాలినటువంటి విషయాన్ని ఈ అన్ని రంగాల్లో ప్రసరింపజేసేవాడు. ఏదో వచ్చినా సరే సోవియట్ యూనియన్ విప్లవం, అది మేనిఫెస్టో, మనకు క్యాపిటల్ నాకు అర్థం కాకపోయినా కూడా చదివాను. మళ్ళీ రంగనాయకం మీద అనువాదం చేసింది, దాన్ని చదివాను. ఇలా చేసి ఈవెన్ రామాయణ కల్పవృక్షం విషవృక్షం అనే విషయాన్ని కూడా నేను చదువుతున్నాను. అంటే పూర్తి వ్యతిరేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చదివాను, భిన్న విషయాలు. అలా చదవడంలో ఒకే ఉద్దేశం అంటే విజ్ఞాన సముపార్జన జరిగింది అనేది. ఆ విజ్ఞాన సముపార్జన అనేది నేను పంచదగినటువంటి స్థాయిలో ఏదో పంచుతూ ఉన్నాను, కానీ అలా చేస్తున్నప్పుడు ఏ కారణం జరిగిందో నేను గుర్తింపు కోసం ఒక్కరోజు కూడా ప్రయత్నించలేదు. ఏది జరుగుతున్నదో ఇంట్లో వాళ్ళకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు పూర్తిగా. ఎవరు బయట వాళ్ళు వచ్చి అది ఇది అంటుంటే ఓహో కాబోలు అనుకుంటున్నారు. నా దగ్గర జ్యోతిషానికి వచ్చినప్పుడు కూడా ఏమైందంటే ఎవరో వస్తారు, అలా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ పంచాంగం చెప్పేవాళ్ళు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇవేదో వ్యక్తిగతమైన విషయాలు అడిగితే వాటిని చెబుతూ ఉన్నప్పుడు అది వింటూ ఉండేవాళ్ళు, కానీ ఆ తర్వాత కూడా వాళ్ళేం ఆసక్తి చూపించాలి. కాకపోతే మా బంధుజనంలో ఒకసారి ఏమంటారంటే ఏదన్నా ఏ ముహూర్తం పెట్టాలని ఏది అడగని నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అది జరుగుతూ వచ్చింది. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో కూడా వైలక్షణ్యాలు, గుళ్ళకు పోతున్నాను, వేల ఆలయాలు సందర్శిస్తున్నాను, కానీ ఈ భక్తి ప్రపత్తులు మిగతా వాళ్ళు చూపించే సాష్టాంగ నమస్కారాలు, పోర్లు దండాలు ఇవేవి ఉండవు. అక్కడ ఒక నమస్కారం పెట్టేవాళ్ళు, మిగతాంతా గుడి గోపురాల్లో ఉన్నటువంటి విశేషాలని అక్కడ ఉన్న స్థానికమైనది. ఆ స్థానికంగా నేను అప్పుడు ఈ వాస్తు విషయంలో పంచభూతాల వ్యవహారం చూస్తున్నాను కాబట్టి ఈ పంచభూతాల్లో దీనికి ఏది దోహదం కలుగు చేస్తూ ఉంది అంటే అది అన్ని సైంటిఫిక్గా కూడా ఒక సైడ్. ఒకవేళ ఇది మూర్ఖంగా అనిపిస్తుంది కానీ అది ఆధ్యాత్మికత. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా నేను అందుకే గురువుని చెప్పేటప్పుడు మా చిన్ని కృష్ణయ్య గారు, ఆరుద్ర గారి ప్రభావం ఉంది, రామచంద్ర చౌదరి అని ఎంఫిల్ దీని గైడు, వీళ్ళందరితో పాటు ఏమిటంటే ప్రతి చీమ దోమ అన్నీ కూడా నా గురువులే. ఎవడు ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఆ అబ్బాయి సడన్గా ఏదో మాట్లాడినాడు, దాంట్లో ఏదైనా నాకు ఉపయోగపడుతుందంటే వెంటనే పట్టుకోవడమే. ఒకవేళ ఉన్న అప్పుడే ఉంటే అప్రిషియేట్ చేసి బల చెప్పామని చెప్పి ఆ తర్వాత చేసుకోవడమే. అంటే గురువు అనేవాడు ఎవడు అంటే సమస్త ఇది. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే నా విషయంలో ఏమిటంటే చెట్టు, భూమి, భూదేవత అంటారు. ఇదంతా నన్ను అదర్ మతాల్లో ఉన్నవాళ్ళు ఏంది నాన్ సెన్స్, భూమి ఏమిటి దేవత ఏమిటి అంటే, అవును దేవత అంటే ఏమిటి, సూర్యుడు దేవుడు, సూర్యుడు లేకపోతే నువ్వు బ్రతకలేవు.
కాబట్టి ఈ భూమి నువ్వు ఇంత కలుషితం చేస్తున్నావు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు, అన్నీ చేస్తున్నా నీ అసహ్యాన్నంతా కూడా తీసుకుని అద్భుతమైనటువంటి అనేక రకాల వందలాది రంగులతో పుష్పాలు, వందలాది రకాల పండ్లు ఇవన్నీ ఇస్తున్నది. కాబట్టి అది దేవత. దాంట్లో తప్పే ఉంది. నువ్వు దేవత అని అనడంలో నీకు వచ్చిన నష్టం ఏముంది? అలాగే ప్రతి చెట్టు పుట్ట చీమ ఒకటి అంటున్నారు, అడవిలో చీమలన్నీ కానీ నశించేస్తే అడవి ఉండదట. అది ఒక సైంటిఫిక్ ఇది. కాబట్టి వానపాములు ఉన్నంతకాలం అది న్యాచురల్, ఇది ప్లవింగ్, అది చేసినంత ఇది మనం ఇప్పుడు ట్రాక్టర్లు చేసినట్టు కాదు. అదంతా న్యాచురల్. ఇన్ని జరిగినాయి. మన పేడ గీడ అన్నీ మనం చేస్తున్నది ఏంటి, భూమిలో వేస్తున్నది అంతా ఇలాంటివి. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికత నాది, ఇది మూఢభక్తి కాదు. ఏదైనా దానిలో విపరీతం ఉంటే దాన్ని ఏమి ఒప్పుకునే ప్రసక్తి ఏమి లేదు. ఆలయాలు అదే చెప్తున్నాను. ఏ ఆలయం అనేది నాకు అక్కర్లేదు అనుకున్నా, ఆలయాలు చూసే ఇది కూడా జరిగింది. ఇవన్నీ ఏమంటామంటే ఆఖరికి చెప్పగలిగింది పురాకృతం అని ఏదో చెప్పి ఇంకొకటి కూడా వచ్చింది. ఈ అదృష్టం మీద అపనమ్మకం నా క్రమంగా సడలిపోతూ ఉంది. అదృష్టం మీద అపనమ్మకం అంటే ఏం నాన్సెన్స్, అదృష్టం లేదు దురదృష్టం లేదు మన కృషి అనేటువంటి విషయం కాక, ఇప్పుడు రానే ఏమనిపించింది, నాకు జరిగిన అన్ని విషయాలు కూడా ఒక సామాన్యమని మీరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి విద్యా గంధం లేనటువంటి వాతావరణంలో ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే మిత్రులు కానీ లేకపోతే ఎవరైనా సరే అటువంటిది లేదు. లేని సందర్భంలో ఇవన్నీ అనుకూలించి వచ్చినాయి అనడానికి నా ప్రతిభా పాఠవాల కన్నా ఇతరులు అది ఏదో ఆశీస్సులు నాకు లభించాయి. అది నమ్మినా నమ్మకపోయినా, పూర్వజన్మల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా, మన పూర్వజన్మలో చేసినటువంటి సేకరించినటువంటి లేదా డిపాజిట్ చేసినటువంటి అకౌంట్స్లో నేను ఇచ్చి ఇప్పుడు గ్రహించగలుగుతున్నాననే భావనే నాకుంది. అందువల్ల ఏమిటంటే ఈ వైరాగ్య భావన కూడా నాకు మొదటి నుంచి ఉండేది. ఈవెన్ కమ్యూనిస్ట్గా ఉన్నా కూడా ఏమున్నది, ఎంత పాడైనా సరే, ఎంత అద్భుతాలు చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రతి విషయం అన్నిటినీ గమనిస్తున్నారు. అదన్నీ చూసినప్పుడు నాకు అవార్డు నాన్సెన్స్ అది. ఎందుకంటే వాడు అంత కృషి చేసిన వాడు చాలామంది ఏమి తెలియకుండా కూడా మరుగున పడిపోతున్నారు. ఇంక ఎవరికో వస్తుందంటే నాకు అదేం లేదు, వాడు చేసిన పురాకృతం అనుకుందాం వస్తుంది. ఆ వ్యక్తుల్ని కానీ ఇంకోటి కానీ నేను ఎప్పుడు కూడా అప్లై చేయలేదు. ఇది ఏది కూడా అవార్డు గురించి మాట్లాడడం ఇప్పుడు కూడా నాకు అసహ్యమైంది దాని గురించి. ఇప్పుడు మీరు వచ్చినారు, ఇది అవార్డు అయిపోయింది. ఇప్పుడు మీరు తీశారు, అది ఒక అవార్డు అయిపోయింది. పుస్తకాలు ఎవరు, అదే చెప్పాను, అవార్డు తెచ్చుకున్న వాడి పుస్తకం కూడా ఎవడు ప్రింట్ చేయలేదు. నాకు అవకాశం ఎట్లా దొరికింది? ఆటోమేటిక్గా ఎందుకు వచ్చిందో తెలియదు, పబ్లిషర్స్ ఎందుకు వచ్చారో తెలియలేదు, వాళ్ళన్నీ ఎందుకు రాయమన్నారో తెలియదు. నా వల్ల కాదంటే కూడా చేశారు. ఇవి నేను చెప్పదలుచుకున్న విషయం. ఇక అంటే మీరు ఇంకేమైనా అడగదలుచుకుంటే, యాక్చువల్గా తిరుపతిలో ఈ త్రిభాషా పండితులు దాదాపు ముగ్గురు నాకు తెలుసు. ఒకటి సర్వోత్తమరావు, రెండు ఆయన పేరు జక్కంపడి మునిరత్నం గారు, మూడవది మీరు. ఈ మూడు భాషల్లో అనువాదాలకు కానీ భాషా జ్ఞానం కానీ తో పాటు మిగతా వాళ్ళకి లేనటువంటి ఈ ప్రాచీన సాహిత్య మూలాలు కూడా మీలో గమనించాను. మూలాలు బాగా తెలిసిన వ్యక్తిగా నేను మీ యొక్క ప్రసంగాల్లో నేను విన్నాను. ఈ సాహిత్య మూలాలు అంటే ప్రాచీన సాహిత్య మూలాలు కూడా మీరు ఏ రకంగా దాన్ని పట్టుబట్టినారు, ఎక్కడ నేర్చుకున్నారు ఏమో కానీ దాదాపు 400 ఏళ్ల క్రితం విషయాల దగ్గర నుంచి ఇప్పటి వరకు సాహిత్య మూలాలు మీకు తెలిసినట్లుగా నేను గుర్తించాను. మరి దానికి ఎట్లా మీరు నేర్చుకోగలిగారు? పరిశోధన ఏదైనా కూడా ఊరికి వాళ్ళు అక్కడ విన్నది ఏమిటి, అష్టమి రోహిణి పొద్దున కృష్ణుడు జన్మించాడు, రాముడు జన్మించిన నక్షత్రం పునర్వసు, ఆయన ప్రధాన తిథిలో జన్మించాడు. అది ఏమిటి, ఈ రామాయణ భారతంలో. కాబట్టి ఈ తిథి, నక్షత్రం, భారం, ఈ పంచాంగం ఇవన్నీ ఏమిటని అంతే వెళ్తూ మీరు ఈ సాహిత్య అభిరుచి కలిగి అంటే యాక్చువల్గా సైన్స్ చదువుకుంటూ తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత వృత్తిరీత్యా ఎక్కడ మలుపు తిరిగింది మీకు? ఇక్కడ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ తర్వాత
ఈ సాహిత్యం వైపు మలుపు తిరగడం కన్నా అన్ని మలుపుల వైపు నేనే తిరిగేసా. అంతే. వాడు వచ్చిన మలుపునంతా ఏది కూడా నాకు అందలేదే, నేను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను, వచ్చిన దాన్ని చేయడం మొదలుపెట్టా అంతే. అది జరిగింది. ఇప్పుడు ఎంఏ నేను యాక్చువల్గా ఏంటంటే ఆయన చెప్పినట్టుగా మెడిసిన్ చదివి ఉంటే ఏదో అయి ఉండేవాడు, లేదా మా కజిన్ చేసిండే ఎంఎస్సి కెమిస్ట్రీ కంటిన్యూ చేశాడు, నాకు వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చేది. చేసిన తర్వాత ఆ కజిన్ సిఎల్ఆర్ఐలో నాకు రీసెర్చ్కి అవకాశం కల్పించేవాడు. అప్పుడు నాయుడమ్మ అని ఉన్నాడు పెద్ద సైంటిస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా అమెరికాకు వెళ్ళిపోయేవాడు. అమెరికాకు వెళ్ళిపోయేసి ఆ విధంగా కూడా బహుశా అంటే మన ఇదంతా నేనేమంటానంటే ఆ జీవితానికన్నా నేను అనుభవించిన జీవితం చాలా గొప్పది, మరొకరికి అవకాశం లేనటువంటిది. సామాన్యంగా ఆలోచించేది అమెరికాకు వెళ్ళి సంపాదించడమో లేకపోతే ఇటువంటి ఉద్యోగాలు చేయడమో. అంతెందుకు, నాకు ఇది వచ్చింది కదా మీ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా వచ్చింది 22వ సంవత్సరానికే వచ్చింది. అంటే నాది ఎంత తీవ్రవాదం ఉంటుందంటే వాళ్ళు చాలా ఆశ్చర్యం తిక్కలవాడిగా ఉన్నాను. నేనేమన్నానంటే నువ్వు చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతావు, 22 అప్పుడు వయసు, నా వయసు కూడా 22 అప్పుడే. అప్పుడు ఏం చేశాడు, బ్యాంక్ ఆఫీసర్గా వచ్చినప్పుడు నేను ఏంది ఇది లెక్కలేసేది స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అప్పటికి నేను టీచర్ ఉద్యోగం అంటే మీరేమనుకోదండి, మావాడు ఉన్నాడు కదా, ఆ టీచర్ ఉద్యోగం తప్ప మరో ఉద్యోగం కాదని అప్పుడు నిర్ణయానికి వచ్చేసాను. అది వచ్చాను. గ్రూప్ 1 సర్వీసెస్కి వీటికి కూడా దానికి ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏదో ఒక సబ్జెక్ట్ సెక్షన్ ఇచ్చేవాడిని. అప్పుడు ఆ రోజుల్లో గంటకి 120 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ చేసిన దరిద్రం కూడా అనుభవిస్తూనే ఉన్నాను అదే సమయంలో. అంటే ఆ 2 ప్యాంట్లు 2 షర్ట్లే అంటే వచ్చినప్పుడల్లా మరో రకంగా దాన్ని ధారాదత్తం చేయడమో ఖర్చు పెట్టడమో జరిగిపోయేది. అది అట్లా. అంటే మేము మీకున్నంత నాలెడ్జ్కి సరైన రీతిలో మిమ్మల్ని డైరెక్ట్ చేసేటువంటి బంధువర్గమో స్నేహిత వర్గమో గురువర్గమో లేదని నేను భావిస్తున్నాను. లేకుంటే మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. ఎక్కడ ఉండాల్సిన పని లేదు సార్, ఇక్కడే ఉందాము, ఇదే ఉద్యోగరీత్యా కూడా మీరు ఉద్యోగరీత్యా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా నా ఒపీనియన్ అది చెప్పారు. ఇప్పుడు మొన్న శంకర్రావు గారు రాసినప్పుడు కూడా యూనివర్సిటీలో కూడా ఏం చేశారంటే యూనివర్సిటీలు అంతా ఏమైనాయి, పరీక్షలు పెట్టలేవాళ్ళు, కాంపిటీషన్ లేదు. వాడికి కావాల్సిన వాడు ఆస్మదేవుడు లేదా ఊరువాడు వాడు ఏదో ఒక రకంగా వాడిని వ్యాపారం చేస్తూ వచ్చారు. అది అటువంటిది నేను అప్రోచ్ కాలేదు కదా, ఎవరిని అప్రోచ్ అయింది లేదు. అయితే నాకు వచ్చింది కదా, అది కూడా వచ్చింది, నేనే రిజెక్ట్ చేశాను. ఏది తెలుగు యూనివర్సిటీని నేనే వదిలేశాను. అప్పుడు కూడా ఒక పేరు ఉండేది, ఏది దోణప గారి మీదనే, అది ఎందుకు చెప్పకూడదు. అదేమయ్యేది, నేను ఎప్పుడు దాన్ని వదిలేశాను. ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీది ఏమైంది అంటే అది మొదట అప్లై చేసినప్పుడు ఇంకా నాకు అంటే ఎవరికి రాదనుకుంటే ఒకటి బీసీ అన్నారు, ఒకటి ఎస్సీ అని ఏదో అపాయింట్ జరిగిపోయింది. కాబట్టి యూనివర్సిటీ ఉద్యోగం గురించి చాలా మంది అంటుంటారు. అది కూడా ఏంటంటే మనకు ప్రాప్తం లేదను ఇంకోటను వాళ్ళని కూడా ఎవరిని నేను ఏం బాధపడింది ఏనాడు కూడా జరగలేదు. అప్పటికప్పుడు సింపుల్గా వదిలేసి మనం అంతా మన మంచికే, అది కూడా ఒక తత్వం నాది. అదే సముద్రంలో నావ గాలివాటంగా తిరుక్కున్నట్టు మీ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ గమ్యాన్ని చేరిందని నేను అనుకుంటున్నాను. గమ్యం నేనేమి అనుకుంటున్నానంటే ద రియలైజేషన్ ఈస్ గమ్యం. నాకు ఆ రియలైజేషన్ ఏమన్నా వస్తుందా రాదో నాకు తెలియదు. అంటే సంపూర్ణంగా జ్ఞానం పొందడం అనేది, ఆ జ్ఞానం పొందడం అనేది ఇది లౌకిక జ్ఞానం ఎంత చెప్పినా అలౌకికమైనటువంటిది ఏదైనా సంభవిస్తే అది ఒక రంగా సాగుతూ ఉంటుంది. ఏది కూడా నిశ్చయం కాదు. నేను ఇప్పుడు చేసిన అన్ని కూడా నెక్స్ట్ బర్త్ కి ఏమన్నా డిపాజిట్ అవుతుందో తెలియదు. ఉండొచ్చు, డెఫినెట్గా అవుతుందని మేము ఆశిస్తున్నాము. రెండవది ఏమంటే మీరు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అనేక రకాల దేశాలు అనేక రకాల వ్యక్తిత్వాలు మనం చూశారు కదా. మన దేశానికి సంబంధించి ఈ కమ్యూనిస్ట్ యొక్క భావాలుగా కమ్యూనిజం సోషలిజం యొక్క అవసరం ఉందంటారా లేదంటారా ఈ దేశ పరిస్థితి? ఏదైనా మీరు నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఇంకా కూడా తీవ్రమైన వారిని ఏది చూసినా కూడా నేను చలించిపోతుంటాను జరుగుతున్న ఏ అన్యాయమైన అక్రమమైన. అందువల్ల నేను ఇంకా కూడా రైటర్గా కొనసాగుతున్నా.
అయితే అదే సమయంలో ఏంటంటే కమ్యూనిజము సోషలిజం ఇటువంటి విషయాలు నేను వదిలేశాను. ఎందుకంటే మనుషులే దీన్ని అంతా ఆచరిస్తున్నారు. మనుషులు దొంగలు ఉండండి, దొంగ ఎవరు నాయకులు ఎవడు ఆపినాడో వాళ్ళంతా దొంగలు. వాడు ఇప్పుడు తెలుగుదేశం ఏం చెప్పింది, కాంగ్రెస్ ఏం చెప్పింది, వీడు వైసీపీ ఏం చెప్తున్నారు. నేను అందరూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే చెప్పేది వాళ్ళు. అవి ఆ సిద్ధాంతాలు కాదు, మనకు ఈ డెమోక్రసీ సూటబుల్ ప్రస్తుత పరిస్థితి వైవిధ్యమైనటువంటి భారతదేశానికి నా భావాలు వేరుగా ఉన్నాయి. అంటే ఈ డెమోక్రసీ కలిగినటువంటి ఈ దేశానికి ఫస్ట్ ప్రత్యేకంగా ఇది నా అభిమతం ఏమంటే డెమోక్రసీ ఈ దేశానికి పనికిరాదని నేను అనుకుంటున్నా. ఏ సోషలిజమో కమ్యూనిజమో పోతే తప్ప దీని అంతా కూడా ఆర్గనైజేషన్ కుదరడం లేదు. కమ్యూనిజం కూడా లేదు సార్ ఇప్పుడు. లేదంటే నిజమైన సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేస్తే చేసేది ఎవరు? మళ్ళా మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్ని మార్చే ప్రక్రియ. వాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిజం అక్కడ చెడు దెబ్బతినడానికి రష్యాలో కూడా ఏంటంటే, నేను ఇంత తెలివైన వాడిని, నేను అమెరికాలో ఉంటే ఎక్కువ సంపాదించేవాడిని కదా. అవును, స్టాలిన్ కూతురు కూడా అందుకే వ్యతిరేకించింది. నేనేమిటి వాళ్ళెవరు, వాడు పనికి మాలినవాడు ఒకే జీతం, నాకు ఒకే జీతం బిగినింగ్ లో. ఇందువల్ల నేను కాబట్టి ఏంటి, నా తెలివితేటలకు ఇక్కడ నేను బానిసలాగానే బ్రతుకుతున్నాను. అలా మనుషుల్లో ఏదైనా సరే మనుషుల్లో వచ్చినటువంటి ఇదే కానీ సిద్ధాంతాల్లో లోపం కాదు, ఏ సిద్ధాంతం లోపం కాదు. నన్ను అడిగితే ఎవడు ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని అంతా చెడగొడతాను, నా లంచాలు తీసుకుంటాను, మిమ్మల్ని పీక్కు తింటానని ఎవడు అంటాడా? అందరూ కూడా ఏమంటున్నారు, అది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, లేని వాడికి ఏదో చేయాలి, ఉన్నవాడికి విద్య వైద్యం ఏదో అంటాడు. అన్నది ఏది కూడా ఆచరించకపోవడమే అక్కడ ఆచరణ ముఖ్యం. మాట్లాడమే ఉంది. కానీ మీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? అంటే పునరుద్ధరించడం అంటే ప్రతివాడు కూడా నిజమైనటువంటి విషయాన్ని ఆసక్తితో చెప్పగలిగి ఉండాలి. పీఠాధిపతులు మఠాధిపతులు కూడా స్వార్థపూరితమైనటువంటి విషయాల వల్ల ఇది కూడా చెడిపోవడానికి ఎవరో కారణం కాదు, వీళ్ళే ఆ నాయకులే. దాంట్లో నాయకులు అంటే వాళ్ళ పర్సనల్ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంతసేపు సనాతన ధర్మమును కొట్టుకుంటున్నారు. ఆ సనాతన ధర్మం ఏమో ఈనాటి వరకు కూడా ఏ పీఠాధిపతి మఠాధిపతి స్పష్టంగా సింపుల్గా ప్రజలకు పోయి చేరే విధంగా చెప్పడం. ఒకవేళ అందులో ఏదైనా అనర్థాలు ఉంటే దాన్ని తొలగించి కూడా చెప్పొచ్చు, ఇవి సనాతన ధర్మం. ఆ రోజులు కొన్ని లోపాలు జరిగినాయి, దాన్ని అంతా ఇప్పుడు పరిహరించవచ్చు, అయిపోయా. అది చేయరు. అది మీరు ముఖ్యంగా 3 రంగాల్లో వాళ్ళకి, స్త్రీలకు, యువతకు, విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏది? ఈ దేశ భవిష్యత్తు కోసమో లేదు వారి భవిష్యత్తు కోసమో? ఎవరికైనా కూడా ఏంటంటే ఎవరి కర్తవ్యాన్ని వాడిని నిర్వర్తిస్తే చాలు. విద్యార్థిగానే ఉండడం, స్త్రీగానే ఉండడం. స్త్రీగానే ఉండడం అంటే ఏమిటంటే బానిసగా ఉండనక్కర్లేదు, స్త్రీ సంబంధమైన కర్తవ్యాన్ని అంతా నిర్వర్తిస్తూ ఉండడం. అలాగే ప్రతి రంగం ఏదైనా సరే, ఇప్పుడు నా పని నేను డ్యూటీ చేసినానంటే శేషన్ అని ఒక ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఆయన ఏం చేశాడంటే ఏం చేయలే, ఆయన అధికారంలో కొంత భాగాన్ని ఇచ్చేసాడు. అందువల్ల అతనికి చాలా కీర్తి వచ్చింది. అంటే వాడి కర్తవ్యాన్ని వాళ్ళు చేసినప్పుడు కూడా అంటే అట్లా వాచిపోయిందన్నమాట సొసైటీ. అంటే అది ముఖ్యం. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే మనం చెప్పడం ఏమి లేదు, అందరికీ తప్పు ఒప్పుల గురించి తెలుసు. తప్పు ఎందుకు ఆచరిస్తా అంటే దానిలో ఏదో సౌలభ్యం ఉంది. తర్వాత ముఖ్యంగా నా అభిప్రాయం ఏమంటే చాలా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ వల్ల పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది దేశానికి అనేది నేను అనుకుంటున్నాను. పూర్తిగా సంఘాన్ని చెడిపేసే దానిలో సినిమా వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి ఏం చేస్తే మీ అభిప్రాయం ఏమంటే దానికంతా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అది చేయనప్పుడు మనం ఏం చేయలేము, వాడు చేస్తూ ఉంటాడు. అయితే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చేయాలి. అంటే టూ మచ్ వైలెన్స్, టూ మచ్ ఇదంతా ఉండకూడదు. సినిమా ఇండస్ట్రీ చాలా తప్పుదారిలో నడుస్తుంది. దాన్ని మంచి సినిమాలను ప్రోత్సహించే ఏదంటే అది సినిమాలకి ఈవెన్ గవర్నమెంట్ కూడా పారితోషికం ప్రకటిస్తూ ఉంది ఇప్పుడు ఏదైనాకంటే అది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వల్ల కూడా దేశానికి చాలా నష్టం జరుగుతున్నదని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా ఫిల్మ్స్లో దాన్ని కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటూ, మీరు మరిన్ని పుస్తకాలు
మరిన్ని సాహిత్యం ద్వారా ప్రజలకు ఈ యొక్క సంఘ నిర్మాణం కోసం మీకు వయసు ఓపుకున్నంతకాలం మీ చర్యల ద్వారా, మీ పుస్తకాల ద్వారా, మీ సాహిత్యం ద్వారా సేవ చేయాలని మేము ఆకాంక్షిస్తూ, మీరు చేసే సేవలో మమ్మల్ని కూడా భాగస్వామ్యంగా చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అన్నిటికీ మీకే ధన్యవాదాలు. అన్నిటి కారకులు కనుక థ్యాంక్ యూ.